వచ్చారు కానీ మీరు సుపరిచితులే మేడం. ఎందుకంటే 2010లో చిత్తూరులో మీ అద్భుతమైన మీ క్లాసెస్ నేను విని మీలాంటి గురువుల దగ్గర ఆత్మజ్ఞానాన్ని పొంది ఈ రోజు నేను ఈ స్థాయికి నా అనుభవాన్ని ఆత్మజ్ఞానాన్ని చెప్పుకోవడానికి రావడానికి కారణం మీరందరూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ వెల్కమ్. శ్రీవల్లి మేడం మీరు. ఓకే మేడం. హాయ్ ఫ్రెండ్స్, ఆత్మ బంధువులకు నా నమస్కారం. సన్ ఎనర్జీ టీమ్ వర్కర్స్ కండక్టింగ్ జూమ్ సెషన్ ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. ముందుగా పిఎస్ఎస్ఎం ఫౌండర్ మైత్రేయ బుద్ధ అయినటువంటి డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడం కి అనంత కోటి పాదాభివందనాలు, మరి అనంత కోటి కృతజ్ఞతలు కూడా తెలుపుతూ వారిని కూడా ఇన్వైట్ చేస్తూ ఫ్రెండ్స్, ఇంత చక్కటి ప్లాట్ఫామ్ అందిస్తున్న సన్ ఎనర్జీ టీమ్ వర్కర్స్ బ్రహ్మ విద్యారిష్ట వైదేహి మేడం కి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ, ఈ రోజు మనకు విచ్చేసిన మేడం అఖిల మేడం చిత్తూరు నుంచి. వెల్కమ్ టు ద జూమ్ సెషన్ మేడం. మేడం ఒక టాపిక్ వచ్చి ధ్యాన అనుభవాలు. ఈ రోజు మేడం ఒక అనుభవ జ్ఞానాన్ని అందరం తెలుసుకుంటాం. వెల్కమ్ టు ద జూమ్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. స్టార్ట్ చేయండి మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారు బ్రహ్మశ్రీ పత్రిజీకి హృదయపూర్వకంగా శతకోటి ధన్యవాదాలు. మన స్వర్ణమాల పత్రి మేడం కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నా పేరు అఖిల, మాది చిత్తూరు మేడం. నేను 2010లో ఏప్రిల్ 4వ తేదీన నేను ధ్యానంలోకి రావడం జరిగింది. నేను ధ్యానంలోకి రావడానికి ముఖ్య కారణం మైగ్రేన్ హెడేక్. ముందుగా నా మైగ్రేన్ హెడేక్ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మేడం. ఆ మైగ్రేన్ హెడేక్ లేకుంటే నేను ఈ ధ్యాన మార్గంలోకి నేను వచ్చిండేదాన్ని కాదేమో. ఏదో ఒక కారణంతో ధ్యానంలోకి రావాలి కదా. నాకు మైగ్రేన్ హెడేక్ 2000లో నుంచి నాకు మైగ్రేన్ హెడేక్ స్టార్ట్ అయింది మేడం. ఎంత సివియర్ అంటే ఇంక మైగ్రేన్ హెడేక్ ఉంటే ఇప్పుడు జనరేషన్ ఇప్పుడున్న సిచ్యువేషన్ కి అందరికీ ఎరుకేది. అప్పట్లోనే కొంతమందికే ఉండేది. 2000లో నాకు మైగ్రేన్ హెడేక్ వచ్చింది. నాకు పాప, అప్పుడు చిన్న పాప. అప్పుడు అది నాకు మైగ్రేన్ హెడేక్ అని కూడా తెలీదు. సరే, ఆ హెడేక్ వస్తే ఎట్లుంటుందంటే తలలో ఎక్కడ నొప్పి వస్తుందో తెలియదు మేడం. ఈ పక్క వస్తుందా, వెనక వస్తుందా, ముందర వస్తుందా, ఎక్కడ వస్తుందో తెలియదు. అది వచ్చిందంటే ఒక రేంజ్ లో ఉంటది, చెమట్లు పట్టేస్తుంది, బాడీ అంతా ఒక ఎనర్జీ లెస్ గా అయిపోతుంది, ఏమి చేయలేము, వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది, మోషన్ అయిపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేయగలుగుతాం? ఒక లేడీస్ కనీసం ఒక హౌస్ వైఫ్ గా వంట చేయగలుగుతామా, టిఫిన్ చేయగలుగుతామా? ఒక వామిటింగ్ సెన్సేషన్, మోషన్స్, బాడీకి ఎలాంటి ఎనర్జీ లేని సిచ్యువేషన్ లో బాడీ వైబ్రేషన్స్ వచ్చేస్తా ఉంటుంది, ఏమి అదుపుతా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ అన్ని నేను మైగ్రేన్ హెడేక్ తో ఫేస్ చేస్తున్నాను. కానీ దానికి అది మైగ్రేన్ హెడేక్ అని తెలియదు అప్పుడు. సరే నేసి 2000 నుంచి మేడం నేను తిరగని డాక్టర్లే లేరు. అసలు చిత్తూరులో ఈఎన్టీ డాక్టర్స్ దగ్గరికి అందరికీ తిరిగేసినాను మేడం. ఎందుకంటే నా మైగ్రేన్ హెడేక్ గురించి చెప్పుకుంటే గానీ ఆ ధ్యానం యొక్క ఆ విశిష్టత అందరికీ అర్థం అవ్వదు. ఎంతో మంది ఫేస్ చేస్తున్నారు కాబట్టి నేను అనుకున్నది కూడా అది. నా మైగ్రేన్ హెడేక్ నేను ఎంత బాధపడినాను, ప్రతి ఒక్కరికి అది చెప్పాలి. అది దేని ద్వారా నేను బాగా చేస్తున్నానో ఆ మార్గంలోకి అందరూ రావాలనేది నా సంకల్పం మేడం. కాబట్టి అలా నేను అలాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేసినప్పుడు ఈఎన్టీ డాక్టర్స్ చిత్తూరులో నేను ఎంత మంది దగ్గర తిరిగానంటే అంతమంది దగ్గరికి తిరిగాను మేడం. ఎక్కడికి వెళ్ళినా 3 months కోర్స్ ఇస్తారు వాళ్ళు. 3 months కోర్స్ ఇస్తారు. అది 3 months తీసుకుంటాము, ఏదో ఆనందం అయిపోతుంది, అబ్బా దీంతో తగ్గిపోతుందేమో అన్నట్టు ఒక ఊరట వస్తుంది. అది వాడుతూ ఒక 1 week 10 days వాడినప్పుడు మన లోపల ఆనందము, ఆ శక్తో ఏమో మరి ఏదో తగ్గినట్టుగా ఉంటుంది. కానీ మిగతా డేస్ అంతా 3 months కూడా తగ్గుతుందేమో అని ఒక ఆపోహతో వాడటమే తప్పితే ఏదో డాక్టర్స్ ఇచ్చినారు. మనకు ఇంతకు ముందు ధ్యానానికి రాకముందు వరకు మనకు డాక్టర్లే కదా దేవుళ్ళు. వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళని ఫాలో అవ్వడమే అనమాట. కాబట్టి వాళ్ళు ఎలా చెప్తే మనం అలా వాడాలి. తగ్గుతా ఉందో తగ్గలేదో రిజల్ట్ ఎలా ఉంది కాక వాళ్ళు ఎలా చెప్తే అలా వాడేయాలి అని 3 months 10 years లో అలా ఎన్ని 3 months వాడిండానో మేడం. ఈ 10 సంవత్సరాల్లో 2000 నుంచి 2010లో నేను ధ్యానం లేకొచ్చాను. ఈ 2010 వరకు ఈ 10 సంవత్సరాల కాలంలో నేను ఎన్ని మెడిసిన్స్ వాడింటాను 3 months. అలా వాడి నాకేమైందంటే అసిడిటీ ఫామ్ అయింది. అసిడిటీ ఫామ్ అయిపోయేటప్పటికి ఇంకా కడుపులో మంట. టాబ్లెట్ వేసుకోకపోతే నాకేమో హెడేక్ తగ్గదు.
దాన్ని వేసుకుంటే ఏమో కడుపులో మంట, అసలు ఎంత మంట అంటే ఒక 5 మినిట్స్ ఒక్కసారి తింటా ఉన్నా, జ్యూసులు తాగినా నాకు మంట ఆగదు. ఏమి లైఫ్ డీల్ చేయాలి? అలా నేను ఎన్ని సంవత్సరాలు డీల్ చేయాలి? అలాంటి సిట్యుయేషన్ లో ఇక్కడ చిత్తూరు అంతా అయిపోయింది. మళ్ళీ అరగొండ అపోలోలో, అరగొండ మాది అమ్మ వాళ్ళ ఊరు చిత్తూరు పక్కన. అరగొండలో అపోలో హాస్పిటల్కి వెళ్ళాను. అపోలో హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అక్కడ హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ ఎట్లుంటుంది, కొంచెం భయం అనిపిస్తుంది. పొయ్యే కొందికి నాకు హార్ట్ బీటింగ్ ఎక్కువైపోయింది. ఈ హార్ట్ బీటింగ్ ఎక్కువయ్యేటప్పటికి వాళ్ళు తలనొప్పికి పక్కన పెట్టేసి నాకు హార్ట్ ఈసీజీ తీయాలన్న. అమ్మ ఫస్ట్ హార్ట్ మీరు ఈసీజీ తీసుకురండి అమ్మా అనేసి అన్నారు. సార్ నాకు హెడ్ ఏక్ అని వచ్చానంటే, లేదు మా మీకు బీటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హార్ట్ బీటింగ్ ఎక్కువ ఉంది అన్నారు. పోతే ఈసీజీ తీసుకుంటే ఏమీ లేదు. హెడ్ ఏక్ చూస్తే లాస్ట్ హెడ్ తల స్కానింగ్ తీశారు, ఏమీ లేదు. నాకు అక్కడ ఏం టాబ్లెట్ ఇచ్చారంటే మేడం, పెద్ద డిస్కషన్ జరిగింది నా హార్ట్ బీటింగ్. అక్కడ ఇంత హార్ట్ బీటింగ్ జరుగుతుంది తనకు ఏమో అన్నట్టు. అదే అయింది. లాస్ట్ హెడ్ ఏక్ చూస్తే హెడ్ ఏమీ ప్రాబ్లం లేదు. మైగ్రేన్ హెడ్ ఏక్ డాక్టర్స్ కూడా అంత పట్టలేము మాస్టర్స్, ఎవరికి తెలియదు. అది ఫేస్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అలాంటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాట్ టాబ్లెట్ ఇచ్చాడు. ఒక సింపుల్ టాబ్లెట్ ఇచ్చాడు డాట్. నేను ఈ 10 సంవత్సరాల్లో పెద్ద పెద్ద ఎండి డాక్టర్స్ దగ్గరికి పోయి 3 మంత్స్ కోర్సు టాబ్లెట్స్ తో అవి వాడేసి నా సెల్ఫ్ గా వేరే వాళ్ళకి ఎవరికో అపోలో వాళ్ళు రాసిచ్చిన వాసోగ్రైన్ టాబ్లెట్ వాడేశాను. ఇది వాడితే ఎలా ఉంటుందంటే మేడం, టాబ్లెట్ వాసోగ్రైన్ ఇంకా మనం కాదు, ఊరికే జస్ట్ ఒక ఫిజికల్ బాడీలో ఒక ప్రాణం అనేది ఉంటుంది అంతే. ఏమీ పని చేయలేం. ఎలాంటి సిచ్యువేషన్ ఎంత క్రిటికల్ గా ఉంటుందంటే పడుకునేస్తాం, నీకు లేయబుద్ధి కాదు, పడుకోవడమే దానికి బెడ్ రెస్ట్ అంతే. ఆ టాబ్లెట్ యొక్క దాని యొక్క వర్క్ అలా ఉంటుంది. అలాంటి ఆ టాబ్లెట్ వేసుకుంటే తలనొప్పి ఏమవుతుందంటే మర్చిపోతాం. అప్పుడు తలనొప్పి లేదు. అక్కడ ఏమైపోతుందంటే ఫుల్ నిద్ర వస్తుంది. మనకేముంటుంది, లేడీస్ కు టెన్షన్, వంట కాలేదు, టిఫిన్ కాలేదు. అలాంటి సిచ్యువేషన్ లో కూడా వంట కాలేదు, టిఫిన్ కాలేదు, మనమేమి పడుకోవడం అనేటువంటి ఇది ఉంటుంది. కానీ ఎప్పుడు మన వాళ్ళని మరిపించేసి ఉంటుందో మనకి ఏమీ తెలియదు. అలాంటి టాబ్లెట్ కూడా వాడేసి అయిపోయిన తర్వాత అడిగిపోతే డాట్ టాబ్లెట్ ఇచ్చారు. నాకు అపోలో అంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కదా, ఇంకా ఏదో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది స్పెషల్ గా అనేసి అక్కడ ఎంతో ఆశ పెట్టుకొని పోయినాను. పోతే ఒక చిన్న డాట్ టాబ్లెట్, అది నేను ఎన్ని వాడేశానో ఇంకా లెక్కే లేదు. సరే ఇంకా అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మళ్ళా చిత్తూరులో జనరల్ డాక్టర్స్ దగ్గర అంత అయిపోయింది. మళ్ళీ జనరల్స్ మళ్ళా చిత్తూరులోనే మళ్ళా స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఎవరు ఏమి చెప్పితే, ఏ డాక్టర్ దగ్గరికి చెప్పితే ఆ డాక్టర్ దగ్గరికి అంతా వెళ్ళడమే. నెక్స్ట్ చిత్తూరు అంతా అయిపోయిన తర్వాత తిరుపతిలో ఈఎన్టీ డాక్టర్ రాధికా డాక్టర్ ఉంది. ఆమె దగ్గరికి వెళ్తే ఆమె నా కళ్ళు అంతా కూడా టెస్ట్ చేసింది, తలంతా టెస్ట్ చేసింది, ఏమీ లేదమ్మా. ఫైనల్ గా నాకు ఇచ్చిన సజెషన్స్ మాస్టర్స్ గుర్తించుకోవాల్సింది, మైగ్రేన్ హెడ్ ఏక్ వస్తే మనం ఫేస్ చేయాల్సింది తప్పితే అది క్యూర్ అవ్వదు అని ఆమె నాకు ఇచ్చిన సజెషన్. అప్పుడు ఎలా ఉంటుంది, ఒక పేషెంట్ 10 సంవత్సరాలుగా ఫేస్ చేసి ఒక జీవోత్సవంలా జీవిస్తూ ఉన్న మనిషికి ఆ మైగ్రేన్ హెడ్ ఏక్ బాగవదు, వచ్చినప్పుడు మీరు ఫేస్ చేయాల్సిందే మంచి ఫుడ్ తీసుకోండి, కూరాకులు తీసుకోండి, కూరగాయలు తీసుకోండి, హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే కూడా అలా ఉంటుంది, ఇలాంటి సలహాలు ఇస్తే ఫైనల్ గా అసలు ఎంత షాక్ అయినానంటే, మైగ్రేన్ హెడ్ ఏక్ క్యూర్ అవ్వదు అనే వర్డ్ వినేసి ఇంకా నాకు ఎట్లా చిన్న పాప ఉంది. అప్పుడు లైఫ్ అంటే కొంచెం ఇంకా ఇప్పటికన్నా అప్పుడు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ కదా మేడం. పాప వేరే చిన్నది, ఈ హెడ్ ఏక్ ఏమో క్యూర్ అవ్వదంట, ఇదేందో సివియర్, మరి డాక్టర్స్ కూడా అంతు పట్టలేదు, స్కానింగ్లు కూడా దొరకలేదు, మరి నేను ఎట్లా జీవించాలి అనేటువంటి సిచ్యువేషన్ లో అది ఇంకా ఎక్కువైపోయింది మేడం. ఇంకా ఎక్కువైతే కొన్ని రోజులకంతా మా ఇంటి పక్కన ఒక ఆవిడ, మా మా పాప ఫ్రెండ్ వాళ్ళ మదర్ పిరమిడ్ మెడిటేషన్ కి ధ్యానం సెంటర్ కి వెళ్ళేసి వచ్చింది. వెళ్ళే వస్తే ఇట్లా పిరమిడ్ మెడిటేషన్ అంట, పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేస్తే ఏ రోగమైనా బాగవుతుందంట. ఆల్రెడీగా నేను ఫేస్ చేస్తున్నాను కదా మైగ్రేన్ హెడ్ ఏక్. మా బంధువుల్లో కానీ ఫ్రెండ్స్ కానీ తెలియని వాళ్ళు లేరు. ఇంకా అఖిల అంటే మైగ్రేన్ హెడ్ ఏక్ తో బాధపడుతుందని తెలియని వాళ్ళే లేరు. అయ్యో పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేస్తే ఏదైనా బాగవుతుందంట అనేసి అని చెప్పేటప్పటికి ఇంకా మనం డాక్టర్స్ దగ్గరగా తిరిగేసాం కదా, ఎంతో మంది చెప్పినారు, డాక్టర్స్ ని వదలలేదు. ఇంక ఫైనల్ నా లైఫ్ లో ఈ జన్మలో చిట్ట చివరి అవకాశం అని నాకు అర్థమైపోయింది.
వెళ్ళాను. మాకు చిత్తూరులో బ్రాహ్మణ్ స్ట్రీట్ లో మనకు వైదేహి మేడం క్లాస్ చెప్పింది కూడా ఆ సెంటర్ లోనే. అక్కడికి వెళ్తే అబ్బా, ఎంత అద్భుతమైన ఎన్విరాన్మెంట్. ఒక పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ లో ఇంతవరకు ఒక పిరమిడ్ ధ్యానం అనేది తెలియకపోతే ఆ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్స్ లో పిరమిడ్స్, ఒకటి ఎనర్జీస్, ఆ మెలోడీ, ఆ స్మెల్, పత్రిసార్ మ్యూజిక్, గైడెడ్ మెడిటేషన్, ఎంత అద్భుతంగా ఆ చీకటి ఎంత అద్భుతంగా ఉన్నిందంటే పిన్ని వేస్తే కూడా మనకు వినపడదు. అద్భుతమైన పిన్ డ్రాప్ సైలెన్స్, అద్భుతమైన ఎన్విరాన్మెంట్. నిజంగా ఆ పిరమిడ్ సెంటర్స్ లోనే మనము ఈ భూమి మీద ఎక్కడన్నా స్వర్గం ఉంది అంటే ఒక పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ లోనే అనేది నాకు రాను రాను నాకు అర్థమైంది మేడం. అప్పుడు నాకు అనిపించింది, ఓకే, ఇక్కడ ఏదో మనకు లైఫ్ లో మలుపు ఉంది అనేది. నాకేమీ అంత అప్పుడేం తెలియదు. ఒక సత్య సాయిబాబా డివోటీ నేను, విపరీతమైన సత్య సాయిబాబా పిచ్చి. చాలా బాబా అంటే ప్రాణం నాకు. నేను అప్పట్లోనూ వెజిటేరియన్. సత్య సాయిబాబా భజనలు చేసేవాళ్ళం మేము, పెద్ద టీం మాకు అరగొండలో. అట్లా భజనలు చేస్తూ చాలా చాలా ఇష్టం స్పిరిచువాలిటీ అంటే. కానీ స్పిరిచువాలిటీ అంటే ఏందో తెలియదు. బాబా, భక్తి, భజనలు చాలా చాలా ఇష్టం, ఆధ్యాత్మిక మార్గం అంటే. అట్లా ఉన్న వాళ్ళము, అంత ఇష్టం. ఇక్కడ ఏదో నా లైఫ్ లో మలుపు ఉంది అనేది నాకు ఆ పిరమిడ్ సెంటర్ లో అప్పుడు అర్థమైంది. అబ్బా, ఏదో అప్పుడు కూర్చుంటే ధ్యానం, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలట అన్నారు. పోయి కూర్చున్నాను. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి అంటే భలే భయపడేదాన్ని మేడం నేను. చాలా భయం నాకు. అక్కడ గోపాలకృష్ణమూర్తి, రాధికా మేడం ఇద్దరు ఉన్నారు సెంటర్ లో, గైడెన్స్ ఇస్తారు వాళ్ళు అడిగితే. ఆ రోజు వాళ్ళు లేరు, కానీ మరుసటి రోజు నుంచి అందరూ ఉన్నారు. కానీ నాకు అడిగే ధైర్యం లేకుండా, భయం. ఎవరినన్నా మాట్లాడాలంటే భయం, తలెత్తి చూడాలంటే కూడా భయం. ఏం మాట్లాడతారో ఏమో అన్నట్టు. సరే, నేను అలానే శ్వాస మీద ధ్యాస అంటే అన్నారు కదా, శ్వాస మీద ధ్యాస ఏముందిలే అన్నట్టు పోయి కూర్చున్నాను, ధ్యానం చేశాను. శ్వాసను అట్లా నేను బలవంతంగా పీల్చడం వదలడం, పీల్చడం వదలడం, అలా 3 నెలలు చేశాను మేడం. బలవంతంగా పీల్చడం వదలడం, అట్లా 3 నెలలు చేశాను. నేను మళ్ళీ అప్పుడు, మేడం చాలా కష్టంగా ఉంది మేడం, శ్వాస మీద ధ్యాస అన్నారు, నా వల్ల కాలేదు. ఇట్లా పీల్చి వదలడం ఇట్లా గుందికి నాకు చెస్ట్ దగ్గర, స్టమక్ దగ్గర అంతా పెయిన్ వచ్చేస్తాను మేడం అంటే, అయ్యో అలా కాదమ్మా, శ్వాస మీద ధ్యాస అంటే సహజ సిద్ధంగా జరుగుతున్నటువంటి శ్వాస క్రమాన్ని మనం గమనించడమే. ఏమీ లేదు, హాయిగా వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని, పాదాలు క్రాస్ చేసుకొని, కళ్ళు మూసుకొని, మన ముక్కులో పోయే గాలి, వచ్చే గాలిని గమనిస్తూ ఉండడమే ధ్యానం అంటే. వాళ్ళు చెప్పిన తర్వాత క్రమ పద్ధతిలోకి ధ్యాన మార్గంలోకి వచ్చాను నేను. అప్పటికి ఇప్పుడు ఎంత సీనియర్ మాస్టర్స్ అంతా మేడం వాళ్ళందరూ వచ్చి క్లాసెస్ చెప్పారంటే, శ్వాస మీద ధ్యాస యొక్క విశిష్టతని చెప్తూ ఉంటే ఇక్కడ మనకు బాగా అయిపోతుంది హెడేక్ అనేది. నాకు అప్పటికి కాన్ఫిడెంట్ వచ్చేసింది. కానీ నేను తింటూ ధ్యానం చేశాను మేడం, నాన్ వెజ్ తింటూ ధ్యానం చేశాను. 3 మంత్స్ దాకా నాకు హెడేక్ బాగా అవ్వలేదు. ప్రతి మాస్టర్ని అడిగేది, మేడంని కూడా అడిగాను అప్పట్లో, మేడం నేను 3 మంత్స్ గా ధ్యానం చేస్తున్నాను, నాకు హెడేక్ బాగా అవ్వలేదు మేడం, మరి ఏం చేయాలి? ప్రతి మాస్టర్ని అందరిని అడిగితే, మీరు నాన్ వెజ్ తింటున్నారా అని అడిగారు. తింటున్నాము అన్న. మరి నాన్ వెజ్ తినేది ఆపేసి మార్నింగ్ 1.5 అవర్, ఈవినింగ్ 1.5 అవర్, అట్లా రోజుకు 3 అవర్స్ మెడిటేషన్ చేయండి అమ్మా, అప్పుడు తగ్గుతుంది అంట. అంటే ఇక్కడ చూడండి, మనము మైగ్రేన్ హెడేక్ తగ్గించుకోవడానికి 10 సంవత్సరాల కాలం పాటు ఎన్ని డాక్టర్ల దగ్గర, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే దానికోసం ఎన్ని డాక్టర్ల దగ్గర ఎంత మెడిసిన్స్, మనకు లోపల అది ఇబ్బంది అవుతూ ఉంది. అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయిపోయింది, అసిడిటీ ఫామ్ అయిపోయింది, మంట అయిపోయింది, హెడేక్ పక్క, ఇవన్నీ ఇంకా ఎక్కువ యాడ్ అయిపోతుంది. కానీ మనల్ని ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలో ఎంత మనము కేర్ తీసుకుంటున్నామంటే అంత తీసుకుంటాం. కానీ మనల్ని మనం బాగా చేసుకున్నామని ఆలోచన చేస్తున్నామా కానీ ఇంకా ఇతర జీవుల పట్ల కూడా మనం అలాంటి స్థితినే మనము కోల్పోయి, మనం తింటూ ధ్యానం చేసిన రోజులు నాకు మైగ్రేన్ హెడేక్ బాగా అవ్వలేదు అనేది అర్థమైంది. ప్రతి ఒక్క జీవరాశిలోనూ మనమే అనేది ఎప్పుడైతే నాకు అర్థమైందో, ఎంతమంది సీనియర్ మాస్టర్స్ దగ్గర నేను అది విన్నానో, విని ఎప్పుడైతే నేను ఆచరణలో పెట్టుకున్న తర్వాత నాకు మళ్ళా 3 మంత్స్ లో నాకు మైగ్రేన్ హెడేక్ క్యూర్ అయింది. చూడండి, ఏ జీవిని చంపి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇవంతా. వాళ్ళు వీళ్ళు చెప్పితే కాదు, చెప్తున్నారు. కానీ ఇంట్లో నాన్ వెజ్ తినకుంటే కాదు, వండకుంటే కాదు. దాంట్లో ఇరుక్కోనున్నాం, ఆ భయంలో ఇరుక్కున్నాం. కానీ నేను ఫేస్ చేస్తున్న బాధ ఎవరు ఫేస్ చేస్తున్నారు? నాదేమైనా షేర్ చేసుకుంటున్నారా వాళ్ళు? నా రోగాన్ని ఏమైనా షేర్ చేసుకుంటున్నారా? లేదు. కానీ వాళ్ళకి భయపడుతున్నాం.
వాళ్ళకి వండి పెట్టకపోతే ఎట్లా, వాళ్ళు ఏమంటారో, హస్బెండ్ ఏమంటాడో, బంధువులు ఏమంటారో, ఇదే మర్యాదలు వాళ్ళకు అన్నట్లుగా మనం భయపడతాం. కానీ ఆ భయంలో నుంచి మనం ఎప్పుడైతే బయట వస్తామో ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేయాలండి మాస్టర్స్. ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేయాలి. పిరమిడ్ మాస్టర్స్ అట్లా దాంట్లో నంబర్ 1 అన్నమాట. ఎందుకంటే మనకున్నది పరమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైన ఆత్మ జ్ఞానం. ఇవి ఉండంగా మనకేం అస్త్రాలు, మనకు అద్భుతమైన అస్త్రాలు ఉండంగా వీటి మధ్యలో ఇంకేమీ రావు, ఏమీ చేయలేవు. ఇది గుర్తించండి దయచేసి. నేను నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇది. ఎప్పుడైతే నేను ఈ భయంలో నుంచి ఎప్పుడైతే నేను బయటపడినానో 3 months నుంచి నేను ఇంకా తిన్నాను అనేటువంటి మార్గంలోకి ఎప్పుడైతే వచ్చి నేను డిసైడ్ అయిన తర్వాత 3 months నాకు మైగ్రేన్ హెడేక్ క్యూర్ అయింది. మరి అవిటిని చంపుతున్నాం. మన పిల్లలు, మన ఫ్యామిలీ మనకి ఎలా ఉంది, ప్రతి జీవికి అలానే ఉంది. అది గ్రహించాలి. ప్రతి మనిషి అది గ్రహించాలి. మనకు పిల్లలు ఉన్నారు, మనకు హస్బెండ్ ఉంది, మనకు బంధువులు ఉన్నారు, మనకు ఫ్రెండ్స్ ఉన్నారు, మన ఫ్యామిలీ ఉంది. అదే విధంగా ఈ 84 లక్షల జీవరాశుల్లో ప్రతి ఒక్క జీవరాశికి అలాంటి రిలేషన్షిప్ ఉంది అనేది ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, అప్పుడు గ్రహించినప్పుడు దీని పట్ల మనకు ఒక అవగాహన వస్తుంది. ఓకే, ఇది తప్పు, ఇది మనకు పుట్టు కాదు, వీళ్ళందరితో మనం మైత్రి భావంతో ఉండాలి, కానీ ఇది మనకు ఆహారం కాదు అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, అప్పుడు మనము ధ్యానము అంటే ఏంటో దాని విశిష్టత తెలుస్తుంది. ఎందుకు ధ్యానం చేయాలి? ధ్యానం చేయాలి అంటే నాన్ వెజ్ తినకూడదని చాలా మంది పోతారు. నేను ఇప్పటికీ పిరమిడ్ కాల్ టీమ్ లో నేను పత్రి సార్ డ్రీమ్ ప్రాజెక్ట్ మేడం, పిరమిడ్ కాల్ సర్వీస్ అని, అందులో నేను వాలంటీర్ గా ఉన్నాను. అక్కడ వచ్చే ఫోన్ నంబర్స్ అందరూ ఫోన్ చేసి నేను అందరికి ఫోన్లు చేసి ధ్యానం చెప్తుంటాను. వాళ్ళకి అదే ఒకటే చెప్తాను, మనం ఎప్పుడైతే నాన్ వెజ్ తినాలి, ధ్యానంలోకి వస్తే తినకూడదు అని అంటారు మేడం అంటే, మీరు నాన్ వెజ్ అనేది అది సపరేట్ కాన్సెప్ట్. మీరు ఫస్ట్ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి. మీరు ధ్యానం చేసే పద్ధతి నేర్చుకోండి. ఫస్ట్ మీరు ధ్యానం చేస్తూ ఉన్నట్లే కదా అయితే గనక నాన్ వెజ్ ఎందుకు తినకూడదు? ఇప్పుడు మీరున్నారు, మీ పిల్లలు ఉన్నారు, మీ హస్బెండ్ ఉంది, మీ పిల్లలు ఉన్నారు, వీళ్ళందరితో మీరు బాగుండాలి కదా. బాగుండాలి అన్నప్పుడు మన రిలేషన్షిప్ ఎలా ఉంటుందో, వాళ్ళతో మనం ఎలా ఎంజాయ్ చేస్తామో, మన పిల్లలు బయట పోయి కాసేపు వాళ్ళు చెప్పిన టైంకి వాళ్ళు రాలేదంటే మన మనసులో మనకి ఎంత గందరగోళం అయిపోతుంది. స్కూల్కి వెళ్ళిన పిల్లలు స్కూల్ టైం నుంచి ఇంటికి వచ్చేటప్పటికి ఆ వెహికల్ వ్యాన్ కానీ బస్సు కానీ టైంకి రాలేదంటే మనలో ఎంత గందరగోళం అయిపోతుంది, మనం ఎంత బాధపడతాం. మరి ఈ రిలేషన్షిప్ కదా అక్కడ కూడా ఉంది. గప్చుప్ అని ఎంతో మంది శాకాహారులుగా మారినారు, ఎంతో అద్భుతంగా శాకాహారులుగా మారినారు. మరి ఈ రిలేషన్షిప్, మనకున్న రిలేషన్షిప్ వాళ్ళకి ఎందుకు లేదు అని ఎప్పుడైతే గుర్తిస్తామో, ఇప్పుడు మీరు తింటారా? మీరు ఇప్పుడు ధ్యానానికి దానికి లింక్ ఉందా? ధ్యానమే, శాకాహారమే. శాకాహారం ఎందుకు తినాలి అంటే, మనిషి ఆహారము శాకాహారం మాత్రమే, మాంసాహారం కాదు. మనిషికి తిన్న ఆహారాన్ని డైజెస్ట్ చేసుకునేదానికి ఒక శాకాహారం మాత్రం డైజెస్ట్ చేసుకునేదానికే సిస్టము ఉంది. మాంసాహారం అనేది రాక్షస ఆహారం, మనిషి ఆహారం కాదు. మనిషి మనిషిగానే జీవించాలి. మనిషిలో ఉన్నది దైవత్వపు స్థితి. ఆ స్థితిని బయట తీసుకురావాలంటే నువ్వు ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తావో నీలో స్థితి బయట వస్తుంది. 41 డే మీరు ధ్యానం చేయండి, తినకుండా ధ్యానం చేయండి. ఇందులో ఉండే విశిష్టత మీకు తెలుసుకుంటారు. ఎప్పుడైతే మనం ఆ మార్గంలో పోతామో ప్రతి జీవితో మనం మైత్రిత్వాన్ని కలిగి ఉంటాము. మనలో ఉన్నటువంటి దైవత్వపు స్థితి బయట వస్తుంది. అది అందుకోసము మనము శాకాహారాన్ని మాత్రమే తినాలి, మాంసాహారాన్ని తినకూడదు అనేటువంటి విషయం మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో, ఎంతమంది రియలైజ్ అవుతున్నారంటే మేడం, పిరమిడ్ కాల్ సర్వీస్ లో వాళ్ళకు చెప్తూ ఉంటే నిజంగా పత్రిసారి ఏ మాట ఏం చెప్పినా, ఏ కార్యం చేసినా ఏ కారణం లేకుండా చేయరు. ఈ రోజు గానా ఆ పత్రిజీ గాన చెప్పకపోతే పిరమిడ్ కాల్ సర్వీస్ ఒక అద్భుతమైన ప్రాజెక్టు, అందులో అందరికీ ధ్యానం చెప్తుంటే ఎంతమంది రియలైజ్ అయిపోతున్నారు. ఎట్లా మేడం, వాళ్ళు ఎడారిలో నీళ్లు దొరికితే వాళ్ళు ఎంత తపనతో తాపత్రయంగా తాగుతారో ఒకసారి మనం గెస్ట్ చేసినామంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్ కి వాళ్ళకు ధ్యానం చెప్తూ ఉంటే, చెప్పండి మేడం మీరు నాకు ధ్యానం చెప్పండి మేడం, చెప్పలేదని కాసుకొని ఉన్నాము, మీరు చెప్తే మేము వినడానికి సిద్ధంగా ఉన్నాము అని అంటూ శాకాహారం యొక్క విశిష్టతను గురించి చెప్తూ ఉంటే, అవునా మేడం, అవునా, నేను ఈ రోజు నుంచి తినను,
ఈ రోజు నుంచి తినను. కోడి పిల్లకు, మేక పిల్లకు, చేప పిల్లకు, రొయ్యలకు, మనుషులకి ఎలాంటి రిలేషన్‌షిప్ ఉందో అదే రిలేషన్‌షిప్పే ఉంది ప్రతి ఒక్క జీవికి కూడా. మనం ఎలా తింటాము? తింటే అది మనకు డైజెషన్ అవుతుందా? మన పిల్లలనైతే మనము చంపి మసాలాలు పెట్టుకొని మనం తింటామా? ఇది చేస్తే అది చెయ్యండి అని వాళ్ళకి చెప్తూ ఉంటే ఎంతో రియలైజ్ అవుతున్నారు. ఒక ఎగ్ ఉంది. ఎగ్ తినొచ్చా మేడం అంటారు. ఎగ్ తినొచ్చా అంటారు. దీని గురించి కూడా చెప్తానన్నప్పుడు ఎగ్ లోపల ఒక యెల్లో ఉంది. అదొక బేబీ. ఒక తల్లి కడుపులో ఒక పిండం ఏర్పడినప్పుడు ఒక తల్లి 9 నెలలు నిండుగా అయ్యి ఎంతో హెల్తీగా బిడ్డను ప్రసవం చేసినప్పుడు తల్లికి కలిగే ఆనందము, ఆ చుట్టుపక్కల ఉండే బంధువర్గానికి, ఆ భర్తకు, ఆ బంధువులకి, ఫ్రెండ్స్‌కు ఎంత ఆనందపడతారో, అంతే అదే విధంగా ఆ కోడి గుడ్డు లోపల ఉన్నటువంటి యెల్లో కూడా ఒక బేబీని తల్లి గర్భంలో ఎలాంటి ఒక శిశువు ఉందో, ఎంత అద్భుతంగా అది నిండుగా అది దాని సమయం వచ్చినప్పుడు ఎలా బయటొచ్చి జీవితాన్ని జీవించాలో, అదే విధంగా ఒక తల్లి కడుపులో కూడా అదే ఉంటుంది. ఇక్కడ తేడా లేదు. ఇప్పుడు మనమే అనుకోండి, మన తల్లి కడుపులో మనం 9 నెలలు నిండుగా సవ్యంగా లేకుండా ఉండింటే మనం ఈ పొద్దు ఇక్కడ ఉన్నామా? మరి ఒక కోడి గుడ్డు లోపల కూడా అదే విధం ఉంది. మీరు ఎట్లా తింటారు? ఇంకా పాపం 10 రెట్లు ఎక్కువే. మీరు ఎగ్గు తినడం వల్ల. ఎగ్గు శాకాహారం అంటే ఎగ్గు లోపలున్న కోడి కోడి నాన్ వెజ్ అయితే దాని లోపల ఉన్నటువంటి కోడి అది పెట్టే ఎగ్గు ఎట్లా శాకాహారం అవుతుంది? ఏం మూర్ఖపు ప్రశ్నలు ఇవి. ఎలా శాకాహారం అవుతుంది? ఉంటారు మహనీయులు. కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినాయి. అవన్నిటిని సవరించడానికే వచ్చారు బ్రహ్మర్షి పత్రిజీ గురువుగారు. ప్రతి ఒక్కరు ఎంతో మహనీయులు చిన్న చిన్న మిస్టేక్ చేసినారని చెప్తున్నారు. పేర్లు అవసరం లేదు. కానీ అవన్నిటికీ సవరించడానికే గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ భూమి మీద జన్మ తీసుకున్నారాయన. మనల్నందరినీ సవరించడానికి, సవరించి ముందుకు తీసుకెళ్ళడానికి, ఆయనలా మనవల్ని తయారు చేయడానికి. మరి ఇలాంటి విషయాలు ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, తెలిసి అవగాహన చేసుకుంటామో, ప్రతి ఒక్క జీవి పట్ల మనం చేయాల్సింది ఏమీ లేదు. మీరు ధ్యానం చేయండి, శాకాహారం భుజించండి. ఇవి 2 ఎప్పుడైతే మీరు చేస్తుంటారో మీ జీవితం ధన్యం. ముఖ్యంగా గురువుగారు కోరుకుంటున్నది శాకాహార జీవితాన్ని కోరుకుంటున్నారు. ఈ పొద్దు భూమాత ఉన్న పరిస్థితి ఎలా ఉంది? ఒక కాలు, ఒక చెయ్యి, ఒక కన్ను లేకపోతే ఒక మనిషి జీవితం ఎలా ఉంటుంది? ఎంత దౌర్భాగ్యంగా ఉంటుంది. మేడంకి తెలియని విషయాలు ఏం లేదు. కానీ నా అనుభవ జ్ఞానాన్ని నేను నేను ఎంతో తపనతో గురువుగారి మార్గంలో నేను నా జీవితాన్ని నేను పణంగా పెట్టుకోవాలని ఎంతో తపనతో నేను జీవిస్తున్నాను మేడం. నేను అందుకే నా లోపల నుంచి ఎంతో అద్భుతంగా నేను చెప్పాలి, షేర్ చేసుకోవాలనేటువంటివి వస్తున్నాయి. ఇప్పుడు భూమాత పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. ఇలాంటి సిట్యుయేషన్ జరుగుతున్నాయి. నేనున్నాను. నేను అందరినీ మార్చడానికి వచ్చినాను అని అంటున్నారు గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పోయిన సంవత్సరం కూడా. ఇంకా సమయం ఇవ్వండి అంటున్నారు. సమయం ఇచ్చినారు. పోయిన సంవత్సరం సమయం ఇచ్చినారు. ఇస్తే ఇప్పుడు ఇంకా దారుణంగా ఉంది. ఇప్పుడు కరోనాకి నాన్ వెజ్ తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అనేటువంటి మూర్ఖపు ఆలోచనలు ఎక్కువైపోయి ఇంకా ఎక్కువైపోయింది. నాన్ వెజ్ తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందంట. ఇంకా ఎక్కువైపోయింది. ఇప్పుడు భూమాత క్షమాపణ కూడా లేదు. గురువు గారితో చెప్పేసినారంట, మిమ్మల్ని నేను మనసులో పెట్టుకొని ఇది సీనియర్ మాస్టర్స్ చెప్పిన విషయాలు. మిమ్మల్ని మనసులో పెట్టుకొని నేను ఇన్ని సంవత్సరాలు నేను క్షమాపణ పెట్టుకున్నాను. నేనింకా ఇక్కడ ప్రక్షాళన చేసే సమయం వచ్చింది. నాది చాలా దౌర్భాగ్యంగా ఉంది పరిస్థితి అంటే, మీ పని మీరు చేసుకోండి. నా పని నేను చేస్తాను అన్నారు. అంటే నేను ధ్యానం గురించి చెబుతూ, శాకాహారాన్ని పంచుతూ, అందరిని నేను మార్చుకునే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. ఎంత అద్భుతంగా ఇంకా ఇంకా పీక్ స్టేజ్ వరకు మనుషులు కాపాడాలని ఎంత ప్రయత్నం చేస్తున్నారో చూడండి. ఎప్పుడన్నా ఉన్నారా సారు 3 అవర్స్, 4 అవర్స్, 2 అవర్స్, 2.5 అవర్ ఎంత టైం జూముల్లో ఉంటున్నారు పత్రి సారు. అన్ని జూముల్లోనూ పత్రి సార్ ఉన్నారు. గంటలు గంటలు జూముల్లో ఉన్నారు. ఆయన ఎక్కడ అవసరం ఉందో ఇండియా ఇప్పుడు మన ఈ పక్క తక్కువ ఇప్పుడు. ఎక్కువ హిందీ, ఇంగ్లీషు ఈ జూముల్లో ఎక్కువ ఉన్నారు. పాకిస్తాన్ మరీ ఎక్కువగా ఉంది టార్గెట్ పత్రి సార్. ఆ జూముల్లో అంతా ఎక్కువ ఉండి వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళతో శాకాహారం విశిష్టత చెబుతూ, కర్మ సిద్ధాంతాన్ని గురించి చెబుతూ, ఎంత అద్భుతంగా ప్రతి ఒక్కరిని వాళ్ళందరినీ ఎంతో ఆనంద స్థితిలో జూముల్లో ఉన్నంతసేపు ఆనంద స్థితిని చూపిస్తూ, పాటలు పాడమంటూ, ఎంతో అద్భుతంగా వాళ్ళని ఒక తేజవంతంగా, ఉల్లాసవంతంగా తయారు చేస్తున్నారు. ఆయనకేమి ఇంత ఈ మార్గంలో భూమాతను కాపాడాలని, ప్రతి ఒక్క జీవిని రక్షింపాలి, ప్రతి మానవుడు బుద్ధుడుగా మారాలని మహా సంకల్పంతో
భూమి మీదకి వచ్చిన ఆయన యొక్క స్థితి, ఆయన యొక్క టార్గెట్ ఎవరు అర్థం చేసుకుంటారు? ఎంత అసలు ఎంత మార్చాలి మనం? ఈ ఈ 24 గంటలు మనకు సమయం దొరికితే ఒకటే మధ్య మార్గం చెప్పినారు కాబట్టి మనం చేసుకుంటున్నాం కాబట్టి వదిలితే ఇంకా ఎంత అద్భుతంగా ఫుల్ టైం మనం వర్క్ చేస్తామో. ఎన్నో సమస్యలు, ఎన్నో ఆటంకాలు. ఒక వెజిటేరియన్ ఇంట్లో నలుగురు నాన్ వెజిటేరియన్స్ ఉంటే ఆ ఇంట్లో ఎన్ని సమస్యలు ఉంటాయి, ఎన్ని సమస్యలు ఉంటాయి. ఎట్లా దాటుకొని వెళ్ళాలి? ఒక లోపల ఒక అంకిత భావం, ఒక సంకల్పం ఒక్కటే గుర్తొస్తారు. గురువు గారు గుర్తొస్తారు, గురువు గారు మార్గం గుర్తొస్తుంది. ఆయన ఇచ్చిన అద్భుతమైన ఆనాపానసతి ధ్యానం, తద్వారా ఆయన ఇచ్చిన కాన్సెప్ట్ ఆత్మజ్ఞానం, ఇవన్నీ వింటూ ఉంటే మనకి ఇంకేం కావాలి? ఏమైనా మనకు అడ్డొస్తుందా? మనం మనం నడుచుకోవాలనే మార్గంలో మనకి ఇంకేమైనా అడ్డొస్తుందా? ఉన్నారు తండ్రి, మీరున్నారు, నేను ఎన్నో ఇలాంటివన్నిట్లో నేను ముందుకు దూసుకొని వెళ్తాను అనేటువంటి టార్గెట్ ఎంతో మంది సీనియర్ మాస్టర్స్ ఈ బుద్ధు పిరమిడ్ సొసైటీ మూవ్మెంట్ లో ఉన్నారంటే ఎవరికి ఏ సమస్యలు కష్టాలు లేకుండా కాదు, ఆటోమేటిక్ గా వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ పరిస్థితులు కూడా చూసేదానికి పైకి బాగానే ఉంటున్నారు. కానీ ఆ లోపల ఉన్న ఇవన్నిటిని దూసుకొని బయట వస్తున్నారంటే ఎంత ఆ గురువు గారికి శరణాగతి అయిపోయి ఉన్నారు ఈ రోజు పిఎస్ఎస్ మూవ్మెంట్ లో. ఇవంతా ప్రాక్టికల్ గా నేను కూడా ఫేస్ చేసినాను కాబట్టి నేను ఇంత అనర్గళంగా నేను చెప్తున్నాను. 10 సంవత్సరాల నుంచి నేను తింటూ వండి పెట్టుతున్న దాన్ని ఇలాగా క్వైట్ గా ఆపోజిట్ గా అయిపోయినానంటే అసలు ఎలా సాధ్యమవుతుంది? అంత ఆషామాషినా? నేను ఇలా ధ్యానం చేస్తూ ఉంటే ఈ మైగ్రేన్ హెడేక్ నాకు క్యూర్ అయిపోతే ఈ అసిడిటీ ప్రాబ్లం బాగైపోయి బాడీలో హిమోగ్లోబిన్ తక్కువ అన్నారు. నాకు 7 గ్రామ్స్ హిమోగ్లోబిన్ అన్నారు. మరి హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అంటే ఏం పని చేసినా చేసేదానికి బాడీ కోఆపరేట్ చేయదు, సుస్తొస్తుంది, నీరసం వస్తుంది, హిమోగ్లోబిన్ లేదు, బ్లడ్ తక్కువ ఉంది. మరి అలాంటి సిచ్యువేషన్ లో నేను ధ్యానం చేసిన తర్వాత నాన్ వెజ్ తినేటప్పుడు వచ్చే రిజల్ట్ అది. ఎప్పుడైతే నేను నాన్ వెజ్ నిలిపేసి గంటలు ధ్యాన సాధన చేస్తూ ఉంటే దీనికి కారణం ఏంటంటే ఒకసారి నేను ధ్యానం చేస్తూ ఉంటే నాకు మెసేజ్ వచ్చింది, నువ్వు ఇంట్లోనే కూర్చొని, అంటే నా లోపల తపన నాకు నాన్ వెజ్ వండడం ఇష్టం లేదు, తినడం నా ఇండివిజువాలిటీ. దానికి కూడా కొన్ని అబ్జెక్షన్ జరిగినాయి కానీ మనము మన ఇష్టం కదా, మనం తినంది అది సింపుల్ గా అయిపోయింది. మరి వండకపోవడం అనేది చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అది తినేవాళ్ళకి. అందులో నుంచి నేను బయటపడడానికి మనకు ధ్యానమే కదా. మనము 100% మన లోపల మనకు పాజిటివ్ ఎనర్జీ ఉంటే 200% నెగిటివ్ ఎనర్జీ అనేది మనకు పక్కనే ఉంటుంది. కానీ ఆ 200% నెగిటివ్ ఎనర్జీని మనము ఏం చేయాల్సిన పని లేదు. మనం చేయాల్సింది మన గురువు గారు ఇచ్చిన మార్గం ఏంటి? ధ్యాన మార్గం ఇచ్చినారు. ఎప్పుడైతే నువ్వు గంటలు ధ్యానం చేస్తావో ఈ ధ్యాన శక్తి ఆ నెగిటివ్ ఎనర్జీ యొక్క ప్రభావం చూపించకుండా చేసేస్తుంది అంతే. అది ఉంటుంది కానీ ఈ ధ్యాన శక్తి ఏమవుతుందంటే వాళ్ళ ప్రభావాన్ని మన పట్ల చూపించలేదు. కళలో కూడా కనలేని ఎన్నో అద్భుతమైన విషయాలు సాధించేసాం ధ్యానంలోకి వచ్చిన తర్వాత. నాన్ వెజ్ తినే వాళ్ళకు వండకుండా ఉండే సిచ్యువేషన్ కూడా వస్తుందా అని నేను అనుకున్న రోజులు ఈ రోజు నేను అద్భుతంగా శాకాహార ఫ్యామిలీగా నేను జీవిస్తున్నాను మా ఇంట్లో. ఎంత అద్భుతం అంటే అలాంటి తపన మనకున్నప్పుడు క్రిటికల్ సిచ్యువేషన్స్ ఆటంకాలు ఉన్నాయి, కాదని లేకుండా లేవు. కానీ నాకు మెసేజ్ వచ్చింది, 8 గంటల ధ్యానం ఇంట్లోనే చెయ్యి అంట మాస్టర్స్. ఇదే రూమ్ లో ఇక్కడ కూర్చొని చేస్తూ ఉంటే ఎంత ఆ వాయిస్ ఎంత మెలోడీగా ఏదో ప్లెజెంట్ గా వినపడుతుంది. 8 గంటల ధ్యానం నువ్వు ఇంట్లోనే చెయ్యి అంటే మరి ఇంట్లో ఎందుకు పిరమిడ్ సెంటర్స్ కు వెళ్ళకూడదు? పిరమిడ్ సెంటర్స్ ఇంకెందుకు ఉండేది? అందరూ పోయి పిరమిడ్స్ లో సెంటర్ లో పోయి కూర్చొని ధ్యానం చేయాలి కదా. ఎందుకు ఇంకా పిరమిడ్ సెంటర్లు ఉండేది? ఇంట్లోనే కూర్చొని ధ్యానం చేయమంటున్నారంటే నాకు అప్పుడు అర్థమైంది కొన్ని రోజుల తర్వాత. ఇంట్లో నేను శాకాహారి, మరి ఇంట్లో ఆ యొక్క ప్రభావం నాకు కావాలంటే అలాంటి ఎనర్జీస్ నాకు కావాలి అంటే ఇంట్లో నువ్వు కూర్చొని 8 గంటలు ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తావో ఆ ఎనర్జీస్ తో నీకు ఆ ప్రభావము అక్కడ చూపించదు అనేది నాకు అర్థమైపోయింది. ఓకే, ఇందుకోసం ఆ తండ్రి నాకు మెసేజ్ ఇచ్చినారు మీరు. ఓకే, నేను తెలిసి కొన్ని రోజులు మెసేజ్ ఇచ్చిన వెంటనే కూర్చునేదానికి అవ్వదు. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ ఇంట్లో అంతా రెడీ చేసుకోవాలి కదా. ఒక రోజులో 8 గంటలు ధ్యానం చేయాలంటే ఎప్పుడు చేయాలి, ఏ టైంలో చేయాలి, ఇంట్లో వర్క్ ఉంటుంది, అవంతా నేను ఒక ప్లాన్ వేసుకునేటప్పటికి దాదాపు 15 డేస్ పడుతుంది. అంతే మేడం. మెసేజ్ వచ్చిన 15 డేస్ అంతా నేను 8 అవర్స్ మెడిటేషన్ స్టార్ట్ చేశాను. 2016
నవంబర్ నవంబర్ 26న స్టార్ట్ చేశాను మేడం. స్టార్ట్ చేశాను. మార్చి నెలల ఎండింగ్ అంతా మా ఇంట్లో నాన్ వెజ్ వండడం ఆగిపోయింది. నాన్ వెజ్ వండడం ఆగిపోయింది. 8 అవర్స్ మెడిటేషన్ 3 months లో 8 గంటల ధ్యానము 3 నెలల్లోనే 3 నెలలు తిరగకుండానే కంప్లీట్ అవ్వకుండానే ఇంట్లో నాన్ వెజ్ అనేది వండకుండా అయిపోయింది. ఎంత అద్భుతమైన సిచ్యువేషన్ తెలుసా? ఎంత అద్భుతము, ఎంత క్రిటికల్ గా ఉండిందో అంత అద్భుతమే అయిపోయింది. కానీ అట్ ద సేమ్ టైము చిన్న ఉంటాయి. నువ్వు వండి పెట్టడం లేదే, నాకు ఫుడ్ పెట్టడం లేదే, హస్బెండ్ అంటే కావాల్సింది వండి పెట్టాలి కదా, ఇలాంటివి ఉంటాయి. నో ప్రాబ్లం. అట్లాంటివి చెప్పుకుంటూ పోతే చాలా రోజులు అవుతుంది మనం. కానీ మెయిన్ పాయింట్లు చెప్పుకున్నామంటే కనుక ఇలాంటి ఒక ధ్యానం యొక్క విశిష్టతను మనం ఎప్పుడైతే చేస్తేనే మనం చెప్పుకునేదానికి మనకు ఇది వస్తుంది అంత అనర్గళంగా. ఎప్పుడైతే 8 గంటలు ధ్యానం చేసినాను, 8 కాదు మేడం, 8 అనేది నాకు మళ్ళీ ఈజీ అయిపోయింది. 10 hours 12 hours వరకు చేశాను మేడం. 12 hours పర్ డే చేసినాను. నాకు నిద్ర కూడా చాలా, అసలు నిద్ర లేమి అనేది కూడా లేదు. అయ్యో మనం ఇంతసేపేనా అంటే ఎప్పుడు చెయ్యాలి అంటే డే టైం వర్క్ ఉంటుంది. 2 o'clock మేడం, మిడ్ నైట్ 2 o'clock లేసినానంటే మార్నింగ్ 7 దాకా 5 hours ఒక సిట్టింగ్ చేశాను. ఇంకా డే టైంలో 5 hours లేకపోతే ఇంకా 3 hours పెద్ద కష్టం కాదు కదా, చేసేసానండి. ఇంకా 3 hours తర్వాత ఇంకా నైట్ అంతా ఉంది టైం మనకు, మళ్ళీ ఈవినింగ్ అంతా. అలా నేను పెంచుకుంటూ పోతే ఎక్స్ట్రా అడిషనల్ గా చేసుకుంటూ పోతే 12 hours వరకు చేసుకోగలిగినాను పర్ డే. ఎందుకంటే చివరి అవకాశం నాకు మైగ్రేన్ హెడేక్ తగ్గిపోయింది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయినాయి, నమ్మకం వచ్చేసింది. ఓకే, అద్భుతమే ఉంది ధ్యానంలో. ఇంకా శాకాహారం యొక్క విశిష్టతను ఇంకా మరీ తెలుసుకునేసి, మరి శాకాహారం యొక్క విశిష్టతను తెలుసుకున్నాక అబ్బా నాకు ఈ జన్మలో కావాల్సిన మార్గం ఏదైతే ఉందో, అద్భుతమైన ధ్యాన మార్గము పరమ గురువు నాకు దొరికిపోయినారు. ఇంకా అయిపోయింది నా ఈ జన్మకు అద్భుతమే జరిగిపోయింది. అలాంటప్పుడు ధ్యానం ఎంత ఉత్సాహంగా చేసేదానంటే ఎప్పుడు టైం దొరుకుతుందా ధ్యానం చేద్దామా, ఎప్పుడు టైం దొరుకుతుందా ధ్యానం చేద్దామని ఉత్సాహం ఎప్పుడైతే పెరిగిపోయిందో ఇందాక అనుకున్నట్టు ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఎవరైతే గాని కాక ఆ ప్రభావం అనేది ఇంట్లో చూపించడం చాలా తక్కువైపోయింది. ఒక హై పీక్ స్టేజ్ లో ఉన్నింది, చాలా తక్కువ స్థాయికి వచ్చేసింది. అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైతే మనకు ఈ ధ్యానం చేస్తూ ఉంటే గనక అలాంటి ఇది మనకు దొరికిపోతుంది. ఇట్లా చేస్తూ ఉంటే అద్భుతమైన మెసేజెస్ కూడా మేడం, ఈ కరోనా మాతే ఎంత అద్భుతమైన మెసేజ్ ఇచ్చిందంటే మేడం, లాస్ట్ ఇయర్ ఆమె ఇట్లా అప్పటికే మనకు పిఎస్ఎస్ మూమెంట్ లో చాలా మంది మాస్టర్స్ కి కరోనా మాత మెసేజెస్ ఇస్తా ఉంది. ఈ పిఎస్ఎస్ఎం లో మనకి ఈ కరోనా మాత ఎంత అద్భుతంగా మెసేజెస్ ఇస్తా ఉంది అని అనుకుంటూ ఉన్నాను మేడం. జస్ట్ తక్షణమే ఆన్ ద స్పాట్ అనుకుంటూ ఉండంగానే నీకు ఇవ్వలేదా నేను అనేసి అంటూ ఉందాను. నీకు ఇవ్వలేదా అనే వాయిస్ టక్కని ఆడ తెలిసిపోతా ఉంటే ఎప్పుడు ఇచ్చింది ఏమి అనేసి అనుకుంటే అంతకుముందు నుంచి నాకు తెలుస్తా ఉంది. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ఆయన చిటికిన వేళ్ళ పైన ఎత్తుకొని తన పరివారాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు కదా, అవార్డ్స్ వస్తా ఉంది. దానికి ముందు 3 రోజుల నుంచి నాకు అవార్డ్స్ అయితే వస్తా ఉన్నాయి. మరి ఎందుకో వస్తా అందులో అని నేను గమ్మున టేక్ ఇట్ ఈజీగా ఉండిపోయినాను. ఎంత అద్భుతంగా కరోనా మాత్రం మెసేజెస్ ఇస్తా ఉంది మన మెడిటేటర్స్ కు పిఎస్ఎస్ఎం అని అనుకునేటప్పుడు నీకు ఇవ్వలేదా అంటుంది మేడం. అంటే ఆ 3 days ముందు ఇచ్చిందంతా నేను అక్కడ యాడ్ చేసుకోవాలా. ఓకే, ఎగ్జాంపుల్ ఇచ్చింది చూడండి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ ఇచ్చిందాను. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని తన చిటికిన వేలు పైన ఎత్తుకొని తన పరివారాన్ని ఎట్లయితే కాపాడుకున్నాడో, పిఎస్ఎస్ఎం లో పిరమిడ్ మాస్టర్స్ ని కూడా నేను అలా కాపాడుకుంటాను, పిఎస్ఎస్ఎం నేను అలా కాపాడుకుంటాను అని ఆమె మెసేజ్ ఇచ్చింది మేడం. ఎంత అద్భుతమో అసలు కరోనా మాత. ఆమె శ్రీరామ రక్షగానే ఉంది, పిఎస్ఎస్ఎంకు శ్రీరామ రక్షగానే ఉంది. దాని టార్గెట్లు వేరు. ఆ టార్గెట్లు అవన్నీ మనం డెప్త్ కు పోతే ధ్యాన సాధనే దానికి మనకు పరిష్కారం. ధ్యానం చేస్తూ ఉంటేనే మనకు అర్థమవుతుంది. అలాంటి 8 గంటల ధ్యాన సాధనతో మా ఇంట్లో వెజిటేరియనిజం అయిపోవడమే కాకుండా ఇంట్లో నేను వండుతున్న సామాన్లన్నీ కూడా నేను అమ్మేయబడి స్టవ్తో సహా మార్చేసి మొత్తం కొత్త ధ్యాన జీవితం అయిపోయింది మేడం.
ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. నా లైఫ్ లో చాలా చాలా హ్యాపీ. ఈ రోజు మా ఇల్లు ఒక ధ్యాన మందిరంలా జరుగుతుంది. కానీ చిన్న ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఆహారం లేదు కదా ఇంట్లో. ఈ ధ్యానంతో మనం ఎలా ఉన్నాము, టార్గెట్ రీచ్ అయిపోయినాం. టార్గెట్ రీచ్ అయిన వాళ్ళు వాళ్ళ స్థాయిలో టార్గెట్ రీచ్ అవ్వనప్పుడు ఎలా ఉంటుంది? చిన్న ఉంటాయి. నో ప్రాబ్లం. గురువు గుర్తొస్తారు, ఆత్మ జ్ఞానం గుర్తొస్తుంది, మాన అవమానాన్ని సమస్థితిలో తీసుకోవాలన్నారు. ఇంకా ఎంతో బోల్డ్ అంత ఆత్మజ్ఞానాన్ని మనకి ఇచ్చినప్పుడు మనకు అప్పుడే కదా ఎరుగుతూ ఉండాలి. ఎరుగుతూ ఉన్నప్పుడు మనం అది గుర్తొస్తుంది. హ్యాపీ, చాలా చాలా హ్యాపీ. మనకు ప్రాపంచిక సంపద కాదు, ఆధ్యాత్మిక సంపద దొరికిపోయింది ఈ జన్మలో. ఎంతో హాయి. ఇట్లాంటి క్లాసెస్ చెప్పుకునే అవకాశము పిరమిడ్ కాల్ సర్వీస్ లో అందరికీ ధ్యానం చెప్పుకుంటా ఉంటే, అందరికీ ఎంతో వాళ్ళు ఊరట అవన్నీ చూస్తా అంటే ఎంతో హ్యాపీ అనిపిస్తుంది మేడం. ఎంతో ఆనందం అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ జూమ్ సెషన్లు స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను అనుకునేది, తండ్రి ఎక్కడెక్కడి నుంచినో మేడమ్స్, మాస్టర్స్, సార్స్ అంతా వచ్చి ఇక్కడ క్లాసెస్ చెప్తున్నారు. మనం ఎప్పుడు చేస్తాం ఈ పని? మనం ఎప్పుడు చేయగలుగుతాము? నాకు చాలా ఇష్టంగా ఉంది అని అప్పట్లోనే అనుకునేది మేడం. మీరంతా వచ్చి చెప్తా అంటే అప్పుడే అనుకునేదాన్ని. మనం ఎప్పుడు చెప్తాము? మనకు తెలిసిన జ్ఞానాన్ని ఎప్పుడు చెప్తాం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ ఊరటైంది. చూడండి, మన లోపల తపన ఇప్పుడు జూమ్ సెషన్స్ వచ్చి ఎక్కడ ఇంట్లోనే కూర్చోండాము, ఎక్కడెక్కడికో మనకు తెలిసిన ఆత్మ జ్ఞానాన్ని, తెలుసుకున్న అనుభవ జ్ఞానాన్ని పంచుకునే అవకాశం మనకు వచ్చింది. ప్రతి ఒక్కటి మేడం మన లోపల తపన అనేది ఉండాలి గాని, సంకల్పం అనేది ఉండాలి గాని, గురువు పట్ల విశ్వాసం, ధ్యానం పట్ల విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో అద్భుతంగా కార్యరూపం జరుగుతుంది అనేదానికి నేను లైవ్ ఎగ్జాంపుల్ మేడం. ఎంతో లైవ్ ఎగ్జాంపుల్. మా బంధువులకు కూడా నేను అదే చెప్పాను. మా ఇంటికి వస్తే మా ఇంట్లో నేను ఏదైతే తింటానో ఆహారమే మీకు దొరుకుతుంది. దయచేసి మీరు ఇంకా వేరే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మా ఇంట్లో దొరకదు. అందరికీ చెప్పేశాను. మా ఇంటికి రావాలి అనుకుంటే చాలా బంధుత్వాలు అంతా చాలా 99% తగ్గిపోయింది మేడం. ఎందుకంటే తగ్గిపోయినారంటే వాళ్ళు శాకాహారులు కాదు అని అర్థం. హ్యాపీ అయిపోయింది. లీవిట్ అయిపోయింది. 99% హ్యాపీ. ఫిల్టర్ మేడం. ఫిల్టర్ అయిపోయింది. నాకు కావాల్సింది ఎవరు? మన ఆత్మ జ్ఞానులు, ఆత్మ బంధువులు, మన పిఎస్ఎస్ఎం ఉద్ధరణ కోసము ఎవరైతే ఉన్నారో ఆ గ్రూపే మంది అనేది నాకు అర్థమైపోయింది. దానికి సంబంధించి ఎవరైతే లేరో వాళ్ళతో పూర్తిగా రిలేషన్షిప్ చాలా తగ్గిపోయింది. 99%. ఇక వాళ్ళు వస్తే నా దగ్గర ఏం దొరుకుతుంది? దాంట్లో ఉండే ఎనర్జీ వాళ్ళు తీసుకునే దానికి వాళ్ళకి అవైలబుల్ ఉంటే ధ్యానము 24 గంటలు ఏం చేస్తాను, ఫోన్ ఎత్తలేదంటే ధ్యానం చేస్తా ఉన్నాను. ఇంకేముంది, సైలెంట్ లో పెట్టుకుంటాను నేను. ఇంకా మన పని అదే కదా. ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా ధ్యానమే ధ్యానం. నాకు ఈ మధ్య ఏం జరిగిందంటే మేడం, అద్భుతమైన ఎక్స్పీరియన్స్. 2 months అప్పుడు మే 5th, 6th మా పాపకు పెళ్ళయింది. అన్ఎక్స్పెక్టెడ్ గా కుదిరింది. మా పాపకు 24 years రన్నింగ్. 25th పెట్టిన తర్వాత స్టార్ట్ చేస్తాం పెళ్లి సంబంధాలు. విప్రోలో జాబ్ చేస్తాను మా పాప, బీటెక్ అయ్యి. చేస్తూ ఉంటే మేము ఇప్పుడు మాకు ఓన్లీ 1 daughter అనమాట. ఇంకా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ లేదు, ఓన్లీ 1 daughter. సరే మనకేం ఫోర్స్ లేదు, పాప కొంచెం నిదానంగా చేసుకుందాంలే, 26 కూడా అవనీలే, ఏముంది తొందర అని మా ఎక్స్పెక్టేషన్. అసలు పెళ్లి సంబంధాల జోలికే వెళ్ళలేదు. అలాంటి ఒక సంబంధం మమ్మల్ని ఇంకా ఫోర్స్ తో వస్తూ ఉంది. నాకేమో అర్థం కాలేదు. మా హస్బెండ్ కి చెప్పేసిన, తొందరపడద్దు, పెళ్లి సంబంధాలు తీసుకురావద్దు. ఇప్పట్లో పాప కూడా అదే చెప్తాంది, నాకు కూడా ఇప్పుడు ఇష్టం లేదు, నీకు ఎవరైనా చెప్తే కూడా అక్కడే వదిలేసేయి, మనం చూడాలనుకున్నప్పుడు స్టార్ట్ చేసుకుందామని సీరియస్ గా చెప్తే, మా ఆయనకి ఎప్పుడో ఇది ఆల్రెడీగా చెప్పే ఉన్నారు ఈ సంబంధం. అది ఆయన తీసుకోలేదు. ఇంకా మనం ఇంట్లో అట్లా మాట్లాడుకున్నాం. అది ఇంకా ఫోర్స్ వస్తానే ఉంది. నాకు అర్థం కాలేదు. మరి వస్తా అంటే ఇదేదో ఇప్పుడు మనం చేయలేదు అనుకున్నా కానీ అది వస్తా ఉందంటే ఒక అవకాశం అనేది వస్తుంది కదా మేడం. ఒక టైంలో ఒక మంచి అవకాశం అనేది వస్తుంది. మరి మనం ఏమో ఆలోచన చెయ్యాలేమో అనేసి నాకు ఇంకా అర్థం కాకుండా అది ఇంకా ధ్యానంలో కూర్చున్నాను. తండ్రి, వాళ్ళెవరో మాకు తెలియదు, వాళ్ళు ఎలాంటి వాళ్ళో మాకు తెలియదు. మేమేమో పెళ్లి సంబంధము, అసలు ఇంకా వ్యవహారంలోకే మేము దిగలేదు, స్టెప్పే వేయలేదు. మరి నేను పత్రి సార్ కూర్చొనేసి మేడం, నేను ప్రతిదీ కూడా పత్రి సార్ ముందరుంటే ఎలా మాట్లాడుకుంటాను అలానే మాట్లాడుకుంటాను మేడం. కూర్చున్నాను, కళ్ళు మూసుకున్నాను, శ్వాస మీద ధ్యాస పెట్టి కాసేపు ధ్యానం చేస్తాను. వెంటనే పత్రి సార్తో మాట్లాడుతున్నాను.
తండ్రి ఇది ఏదో దగ్గర వస్తుంది, దీనికి సంబంధించి డీటెయిల్స్ మేము గ్యాదర్ చేయలేం, నాకు తెలియదు ఎవరో వీళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియదు, మరి దీనికి సంబంధించి ఇది కరెక్టా కాదా ఇది మీకే వదిలేసి నేను లేహేస్తున్నాను, మీ ఇష్టం అని చెప్పేసి లేహేస్తాను. ఇది కరెక్టా కాదా అనే కూడా నాకు తెలియదు. ఇది జరిగినా మీ ఆజ్ఞే, ఇది జరగకపోయినా మీ ఆజ్ఞగానే నేను తీసుకుంటా, రెండిట్లో ఏదైనా మీ ఆజ్ఞగానే తీసుకుంటా. అంతే మేడం, లేహేసాను. అంటే ప్రాపంచికంగా వీళ్ళు జాతకాలు చూస్తారు కదా, జస్ట్ తీసుకున్నాను. అబ్బాయి బయోడేటా ఉంది, ఇచ్చాను. చూస్తే ఆ పురోహితుడు ఎవరికి ఆ పంతులు గారు ఎవరికి రెస్పాండ్ అవ్వడంట. ఏమో చేసి చూస్తాను అఖిల, ఆయన రెస్పాండ్ అవ్వడు, సామాన్యంగా ఫోన్ ఎత్తడు, ఒకసారి చేస్తాను మీకోసం అనే గురించి ఆయన వెంటనే ఒకే ఫోన్ కాల్తో ఫోన్ తీసుకుంటారు. తీసేటప్పటికి ఇట్లా అని చెప్పే గురించి నాకు ఫోన్ చేసింది మా ఫ్రెండ్, ఇట్లా ఆయన నంబర్ ఇచ్చింది, ఇట్లా నేను ఫోన్ చేసే గురించి ఆయన 2 times నాకు రెస్పాండ్ అయ్యాడు. అమ్మ వాళ్ళ బయోడేటా అంతా నా వాట్సాప్ పెట్టు అంటే పెట్టేశాను మేడం. పెట్టేస్తే చూసిన కాసేపటికంతా మరుసటి రోజుకంతా బాగుందమ్మా జాతకాలు బాగుంది. ఎట్లుందంటే సాక్షితత్వంగా ఉండాలి మేడం, పొంగిపోలేదు, ఇది అవుతుందా తెలియదు, కాదా తెలియదు, ఏమీ తెలియదు. ఇప్పటి వరకు నేను ఏమైతే చెప్పినాను గురువుగా చెప్పేసినాను కదా, ఇంకా ఆయన చూసుకుంటాడని 100% నమ్మేసి నేను మార్గంలోకి వెళ్ళిపోయినాను, వదిలేసినాను. ఇంక ఇదంతా అబ్బాయి US లో MS చేసేసి అక్కడే జాబ్ చేస్తాడు 2014 నుంచి. ఇంకా నాకు ఫ్రెండ్స్ ఇద్దరుంటే వాళ్ళని విచారిస్తే చాలా మంచి కంపెనీ, జాబ్ చేస్తున్న కంపెనీ, యూనివర్సిటీ అంతా బెస్ట్. అంటే నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఒక గురువుని నమ్మి గురువుకి నేను ఒక టెలిపతి, నేను ఎలా అయితే నేను ఆయనకు తెలియజేసుకున్న తర్వాత నేను ఈ విషయాలు ఎలా నేను అందులో నుంచి ముందొచ్చే దానికోసం చెప్తున్నాను. అంతకు తప్పితే ఇది ఫ్యామిలీ విషయాలు కదా. అలా ఎప్పుడైతే నేను అలా చెప్పుకున్నానో అన్నిటి పట్ల పాజిటివ్ వస్తాను. వచ్చేసింది. ఇంకా ఓకే. ఇంకా చూస్తే లాస్ట్ కు ఇట్లా పలానా వాళ్ళు అద్భుతమైన బయోడేటా చాలా బాగుంది, అబ్బాయి ప్రొఫైల్ అంతా సరే అనుకునేసి ముందుకి టక్ ఫిక్స్ అయిపోయింది. 40 days లో ఫిక్స్ అయిపోయింది. అప్పటి కూడా సాక్షితత్వం ప్రతి నిమిషం ఎరుకతో గురువు గారితో కాంటాక్ట్ తోనే ఆయనది సాంగత్యంలోనే ఉన్నాను. లాస్ట్ పెళ్లి వచ్చేటప్పటికి చాలా క్రిటికల్, కరోనా పీక్ స్టేజ్ లో ఉంది. మా పాప పెళ్లి రోజే May 5th రోజే కర్ఫ్యూ కూడా. అలాంటి సిచ్యువేషన్ లో 3 కరోనా పేషెంట్లు పెళ్లిలో ఉండారు మేడం, మాకు తెలియదు. 3 కరోనా పేషెంట్లు పెళ్లిలో ఉండారు, మాకు తెలియదు. వాళ్ళు అట్లే వచ్చారు. పెళ్లి అయిపోయిన 3 days టెస్ట్ చేసుకుంటే కరోనా అంటే 15 days వాళ్ళ కండిషన్ కూడా చాలా సీరియస్ గా ఉండి బయటపడ్డారు. అలాంటి వాళ్ళ మధ్యలో పెళ్లి జరిగింది అంటే నిజంగా గురువు గారి ఆజ్ఞ లేకపోతే ఆ కరోనా నిజంగా అది అందరికీ ప్రాకపోయిందా మేడం? నాకు ఈ ఎక్స్పీరియన్సే గుర్తొచ్చింది, కరోనా మాకు ఇచ్చిన ఎక్స్పీరియన్స్. మరి నేను ఎవరిని ముందు పెట్టుకున్నాను? పత్రి సార్ని ముందు పెట్టుకున్నాను, మన గురువు గారిని ముందు పెట్టుకొని ఆయన మీ ఆజ్ఞ మేరకే అయినా ఓకే, కాకపోయినా వరకే. మాకు ఒకే ఒక అమ్మాయి అన్నప్పుడు ఏ రేంజ్ లో పెళ్లి చేయాలని మాకు ఎన్నో కళలు. మా ఆయనకి ఒక మంచిగా బాగా పెళ్లి చేయాలని, మేము బాగా పెళ్లి చేస్తామని అందరికీ, బంధువులు కూడా మీరు ఒక రేంజ్ లో చేస్తారని అందరికీ కూడా ఒక హోప్స్. లాస్ట్ కు చూస్తే ఎలా అయినా గురువు ఆజ్ఞ కదా, మనం అనుకున్నాం కదా ఫస్ట్ లోనే గురువు ఆజ్ఞ. నేను ఇక్కడ ఏమి శంకించినా గురువుని శంకించినట్టే కదా. ప్రతి నిమిషం ఎరుకాది మీ ఆజ్ఞ ప్రకారం ఇది జరుగుతూ ఉందని యూట్యూబ్ లైవ్ లింక్ ఇచ్చాను మేడం. పెళ్లి లాస్ట్ లో ఇంక ముహూర్తానికి ముందు లైవ్ లింక్ ఓకే అయింది మాది. అంతవరకు అవ్వలేదంటే అబ్బాయి ఫైర్ అవుతాడు పెళ్లి కొడుకు. అమెరికాలో వాళ్ళు జాబ్ అంతా వాళ్ళు స్టాప్ చేసి మీటింగ్ పెట్టుకొని అబ్బాయి పెళ్లి వీడియో చూడాలని కాసుకున్నారంటే లైవ్ లింక్ రాలేదు. అప్పుడు కానీ లైవ్ లింకే కానీ వచ్చి ఉంటే క్రిటికల్ సిచ్యువేషన్ అయితే అమ్మాయి అబ్బాయిని కూడా లోపలేస్తారంట. అలాంటి సిచ్యువేషన్ లో పెళ్లి జరుగుతూ ఉంటే నేను అప్పుడు అనుకున్నాను, అమ్మ తల్లి యూనివర్స్ పత్రి సార్కి నా హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు. మీరు వేసుకున్న ప్లాన్ ఇదా? ఇందుకోసమా మీరు ఇట్లా లేట్ చేశారు? నేను ఏమో అనుకున్నాను. అప్పటికప్పుడు నేను ఆ డయాస్ మీద నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను మేడం వాళ్ళకి. ఓహో ఇదా, ఇట్లా ఇందుకోసమా ఇది ఇట్లా లేట్ అయింది అని అనుకున్నాను. ఏది జరిగినా మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఎరుకతో అన్ని మన మంచికే జరుగుతున్నాయి అనేది నాకు అర్థమైపోయింది. ఇప్పుడు మీకు నేను ఈ క్లాస్ లో ఏదైతే మా పాప పెళ్లి గురించి నేను ఏదైతే షేర్ చేసుకుంటున్నానో 20 days కిందట పత్రి సార్కు హిందీ జూమ్ లో నేను షేర్ చేసుకున్నాను మేడం. పత్రి సార్ అబ్బో వావ్ అన్నారు.
ఇదంతా నేను సార్, ఇది ప్రతి ఒక్కటి మీ ఆజ్ఞతో, మీ సంరక్షణలో, మీ సమక్షంలో జరిగింది సార్. మా పాప పెళ్లి అద్భుతంగా జరిగింది సార్. పీక్ స్టేజ్ లో కరోనా స్థాయిలో ఎవ్వరికి ఏమి ఇబ్బంది లేకుండా జరిగిపోయింది మేడం లాస్ట్ పెళ్లి. అంత అద్భుతంగా జరిగింది. అది గురువుని నమ్మితే, ధ్యానాన్ని నమ్మితే, ఎప్పుడైతే మనం ధ్యాన సాధన గంటలు గంటలు చేశామో, ఒక పత్రిసారి ఎనర్జీస్ మన చుట్టూ ఉంటుంది. మనం అందరూ పత్రిసారి ఆరాలో ఉన్నాం. మనం నమ్మినోళ్ళకి నమ్మినంత ఆయన ఆరాలో ఉన్నాం. ఆయన ఎనర్జీస్ మన చుట్టూ ఉన్నాయి. ఆయన ఎంతో సంరక్షిస్తున్నారు మనకు. మనకి ఏది చేసినా మనం డిసప్పాయింట్ అవ్వకుండా ఎరుకుతూ ఉంటే గనక అద్భుతంగానే మన జీవితం సవ్యంగా జరుగుతుంది. కష్టాలు అనేటివి కామన్ గా ఉంటాయి. పిరమిడ్ మాస్టర్స్ కి ఇంక 2 ఎక్కువ ఉంటాయి. కానీ వాటిని తట్టుకునే శక్తి హై పీక్ స్థాయిలో ఉంటది. ఒక దూది పిందిలా కొట్టుకుపోతుంది. ముందు నాకే వచ్చినాయి అనుకుంటాము. ఇప్పుడు మనకెందుకు రాకూడదు అనే స్థితిలో ఉన్నాం. ఎందుకు రాదు? హ్యూమన్ ఎందుకు వచ్చాడు భూమి మీదకి? అన్నిటినీ సమస్థితిలో కర్మను అనుభవించేదానికి భూమి మీదకి వచ్చినప్పుడు పిరమిడ్ మాస్టర్ కైనా వస్తుంది, పిరమిడ్ మాస్టర్ కాని వాళ్ళకైనా వస్తుంది. కానీ వాటిని తట్టుకునే శక్తి వస్తుంది. ఈజీగా సునాయాసంగా అవి పోతాయి. వాళ్ళు అనేటివి మన వల్ల కాదు కదా. మనం ఆత్మ అనుకున్నాం కదా, శరీరం కాదు, మనం ఆత్మ పదార్థాలు అని అనుకున్నప్పుడు అవి ఎందుకు మనకు వస్తాయి? ఎంత అద్భుతమైన నిజంగా మేడం ధ్యానం నిజ జీవితంలో ఎంత అద్భుతంగా మనకు దోహదపడుతూ ఉందంటే మాటల్లో చెప్పలేం. రోగాల కాడించి మన స్థితి ఎదుగుదల కాడించి ఎంతో అద్భుతంగా గురువు గారి యొక్క కాన్సెప్ట్ వింటూ ఉంటే, ధ్యానం చేస్తూ ఉంటే, ఆయన ఆత్మ జ్ఞానాన్ని మనం ఫాలో అవుతూ ఉంటే, ఆచరణలో పెడుతూ ఉంటే చాలు మన జీవితం ధన్యం. కాబట్టి ధ్యానం అనేది గంటలు గంటల ధ్యాన సాధనతో మనం ఏమైనా సాధించవచ్చు, అద్భుతంగా సాధించవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా. కానీ ఒకసారి విశ్వమాత అంటాం మేడం. విశ్వమాత పత్రిసారు ఫస్ట్ లాస్ట్ ఇయర్ లాక్డౌన్ స్టార్టింగ్ రోజు మేడం ఫుల్ స్ట్రైక్ జరిగింది కదా, జనతా కర్ఫ్యూ రోజు. ఆ రోజే స్టార్ట్ పత్రిసారు మళ్ళీ మనకు ధ్యానం స్టార్ట్ చేయించారు కదా, ధ్యానం చేపిస్తూ కాన్సెప్ట్లు చెప్తారు కదా డే బై డే. ఆ రోజు విశ్వమాత వచ్చి ఏమంటుందంటే, పత్రిసారు ధ్యానం చేపిస్తున్నారు మేడం, ఫ్లూట్ మెడిటేషన్ చేపిస్తున్నారు. ఫ్లూట్ మెడిటేషన్ చేపిస్తూ ఉంటే ఆమె విశ్వమాత వచ్చి మేడం కామన్ పీపుల్స్ లాగా ఆమె ఎట్లుందంటే, ఎంత అందమైన స్త్రీ అంటే అంత అందమైన స్త్రీ మేడం. ఆమె బాడీ అంతా వెనకాల బ్యాక్ సైడ్ అంతా ఏందో అర్థం కాలేదు అసలు. గందరగోళంగా ఉంది, నల్లగా ఉంది జుట్టు, ఏదేదో ఉంది వెనకాలంతా. ఫ్రంట్ చూస్తే మాత్రం అంత అందంగా ఉంది. అరే నాకు అర్థం కాలేదు, ఏంది విశ్వమాత అంటాను ఆమె ఏమి విట్టుంది అంటే, తను ఆ విశ్వం అంటే ఇంకేం మేడం, ఆ మొత్తము తన 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 మీదే కదా. విశ్వం అంటే మొత్తం తన మీదే కదా ఉంటుంది. ఆమె ఒక అవతారము, ఒక స్త్రీ రూపం తెలుసుకొని వచ్చింది విశ్వమాత. ఆ స్త్రీ రూపం తెలుసుకొని వచ్చి ఆమె ఎట్లా వచ్చి నిలబడిందంటే మేడం, పత్రిసారి ధ్యానం చేపిస్తున్నారు, ఫ్లూట్ మెడిటేషన్ అయిపోగానే ఫిజికల్ గా నాకు కనపడింది మేడం విశ్వమాత. ఆమె శిరస్సు వంచి ఇట్లా దండం పెడతాను మేడం పత్రిసారికి. అంటే అక్కడ ఎలా ఉందో చూడండి. కామన్ పీపుల్స్ మనం పత్రిసారి వస్తే ఎట్లా ఒక సైడ్ కి నిల్చుకొని పత్రిసారి యొక్క పర్మిషన్ తీసుకొని రా అంటేనే ఎలా వచ్చి మనం సరెండర్ అవుతామో, ఆమె కూడా అదే విధంగా వచ్చి నిల్చుకొని మొత్తం తన యొక్క విశ్వంలో ఉన్నటువంటి నెగిటివ్ పాజిటివ్ మొత్తము తన మీదే ఉంది మేడం. వచ్చి నిల్చుకొని పత్రిసారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తాం. నమస్కారం చేస్తుందంటే మనం ఎంత, విశ్వమాత అంటే ఏంటి, విశ్వం ఇంకా టోటల్ ఇంకేం లేదు. ఆ విశ్వమాత పత్రిసారికి సరెండర్ అయిందంటే మనము ఎంత అద్భుతమైన గురువుని సంపాదించుకున్నాం ఈ జన్మలో. ఎంత అద్భుతమైన గురువుని సంపాదించుకున్నాం ఈ జన్మలో. ఆయన కంటి చూపు, ఆయన స్పర్శ మనకి జన్మలో దొరుకుతూ ఉందంటే గ్రేట్. మనకు వచ్చే కష్టాలు ఎంత మేడం, ఇదొక కష్టమా, అదొక సమస్య. అసలు ఎంత అద్భుతమైన జీవితం జీవిస్తున్నాం అనేది ఆ జీవించే వాళ్లకు, ఆ ధ్యానం నమ్మిన వాళ్లకు, ఆ పత్రిసారి యొక్క విశిష్టత తెలుసుకున్న వాళ్ళకే అది అర్థమవుతుంది. అలా విశ్వమాత అలా అయిపోయింది. అదే విధంగా ప్రకృతి మాత ఒకసారి ఇలానే మేడం ఇవంతా నాకు 8 అవర్స్ మెడిటేషన్. ఇది మాత్రం జనతా కర్ఫ్యూ రోజు వచ్చింది. 8 అవర్స్ మెడిటేషన్ లో ఒక రేంజ్ లో అనుభవాలు మేడం. నాకు గుర్తొచ్చిన కాడికి చెప్తున్నాను. సందర్భానుసారము కూర్చొని ఇట్లా బెడ్ మీద కూర్చొని అలానే లేసి ధ్యానం చేస్తున్నాను. ఆమె ప్రకృతి మాత ఎవరు అంటే అప్పటికప్పుడే ప్రశ్న సమాధానం 2 అయిపోతుంది. చంకలో ఒక పూర్ణ కుంభం మేడం, కలుషం, అది ఇట్లా పెట్టుకోంది, చంకలో పెట్టుకోంది,
పత్రి సార్ చుట్టూ అందరూ కూర్చొని ధ్యానం చేస్తున్నాం. ఫ్లూట్ మ్యూజిక్ తో పత్రి సార్ ధ్యానం చేపిస్తున్నారు. మిడిల్ లో పత్రి సార్ ఉన్నారు. అందరూ చుట్టూ కూర్చొని అందరూ ధ్యానం చేస్తుంటే ఆమె కంగారుగా ఉంది. ఎందుకు కంగారుగా ఉందంటే ఆ పూర్ణ కుంభంలో ఉన్న అమృతాన్ని పత్రి సార్కి సేవించడానికి వచ్చిందంట. ఇది నేను గత 15 సంవత్సరాల నుంచి పెట్టుకోనుందంట మేడం దాన్ని సేఫ్టీగా. ఎందుకంటే అనుకున్నాం కదా, ఒక మంచి జరిగేటప్పుడు చెడ్డ కూడా పక్కనే ఉంటుందని. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ కు రాక్షసులు దేవతలు అమృతాన్ని ఎట్లా వాళ్ళని ఒక శ్రీమన్నారాయణుడు ఆయన ఆ మారువేషంలో వచ్చి ఎట్లా దాన్ని ఇది చేసి రాక్షసులు దక్కకుండా దేవతలకు ఇచ్చేట్టుగా ఎట్లా చేసినారో, ఆ విధంగా ఆమె టెన్షన్ చూస్తే నిజంగా అది అనుభూతి పొందిన వాళ్ళకి, అనుభవాన్ని చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆమె అంత కంగారుగా పత్రి సారు ధ్యానంలో నుంచి లేయంగానే పత్రి సార్ని నోరు తెరవమని ఆ పూర్ణ కుంభంతో పత్రి సార్ నోట్లో పోసింది మేడం. లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ మేడం. 2 years ముందు ఎక్స్పీరియన్స్ నాకు 8 hours మెడిటేషన్. అంటే ఏంటి ఇప్పుడు ప్రత్యేకత అంటే శాకాహార జగత్ అయిందండి. శాకాహార జగత్తు అయ్యేంత వరకు ఆమె కాసుకొని ఉండిందంట ఎత్తిపెట్టి. ఆయన శాకాహార జగత్తు చేసినాడు భూమండలం మీద అని. ఆ ప్రకృతి ఇన్స్పైర్ అయిపోయి ఆమె అభినందనతో ఆమె ఆనందంతో టెన్షన్ గా పత్రి సార్ పోసేసి అప్పటికి ఆవిడకి రిలాక్స్ అయిపోయింది. మనం ఏదన్నా ఎత్తి పెట్టుకొని ఎవరన్నా వచ్చేస్తే మనకు ఒక పొగానొక స్థితిలో ఈ ఎగ్జాంపుల్ అయితే అర్థమవుతుంది. మన పిల్లలకి చేసి తినేస్తే మనం ఎంత హ్యాపీగా ఉంటామో అలా పత్రి సార్కి అది పోసేస్తే ఆమె అంత రిలాక్స్ అయిపోయింది. మనకి ఎలా అంటే ఒక ప్రకృతి మాత కావచ్చు, విశ్వమాత కావచ్చు, భూమాత కథ తెలిసే ఉంది. పత్రి సార్ ఎప్పుడు అనుసంధానమే. ఇంకా ఇప్పుడు ఆయన ప్రకృతి మాత భూమాతకు పత్రి సార్కి మధ్యలో జరుగుతూ ఉండేదే కదా మేడం. ఇప్పుడున్న సిచ్యువేషన్ 2 years గా భూమాతకు పత్రి సార్కి మధ్యలో జరుగుతా ఉంది ఇదంతా సంఘటనలు. ఇంకా అది ఉంది. మరి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఒక ధ్యాన స్థితితో దేవుడు ఎక్కడో ఉన్నాడు అని పరుగులు తీయకుండా ఎక్కడా లేడు, మన లోపలే ఉన్నాడు. ధ్యానం అంటే ఏదో కాదు, మన లోపలికి మన ప్రయాణం చేయడమే. మన లోపలికి ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో మన లోపల ఉన్నటువంటి ఆ దివ్య శక్తి, ఆ దైవ శక్తి మనకు దర్శనం అవుతుంది, అర్థమవుతుంది. ప్రతి ప్రశ్నకు మన లోపలే సమాధానం ఉంది అనేది మనకు అర్థమవుతుంది అనేది ఒక ధ్యానం. మీనాక్షి దేవి కూడా అలానే వచ్చింది. మీనాక్షి దేవి కూడా అలానే దర్శనమైంది. మరి మీనాక్షి దేవి ఏంది, మనమేంది ఆఫ్టర్ ఆల్ ధ్యానం చేస్తుంటే కనబడింది అంటే ఆమె ఇట్లా మొక్కుతాం, నన్ను చూసి మొక్కుతాం. సాక్షాత్తు మన వెంకటేశ్వర స్వామి ఇంకా కనబడతాడేమో అంటే దమదమాని మనం ఎంత తపనతో ఆతృతతో మనం మొక్కుతాము, దండాలు పెడతాము. అట్లా మొక్కుతుంది. నేనేంది మీనాక్షి అమ్మవారు ఏంది నాకు నమస్కారం చేయడం ఏంది అనుకుంటే ఆమె వచ్చి ఏంది అంటే నాకు అప్పుడు అర్థమైంది. ఇట్లా ఎంత వెనక్కి ఉంటుంది, ఇట్లా నమస్కారం చేస్తుంది. అద్భుతంగా కీపాచ కట్టుకుంది, లావుగా కుప్పు పెట్టుకొని ముక్కు పుడక పెద్ద కుంకుమ బుట్టు అద్భుతంగా ఆమె దర్శనం అవుతుంది. ఏమి అంటే నాకు అప్పుడు అర్థమైందంటే ఇక్కడ మనము కాదు, లోపల ఉన్నటువంటి ఆ ఆత్మస్థితి, ఆత్మే కదా పరమాత్మ. ఆ పరమాత్మ స్థితికి అంటే ఎక్కడైతే ధ్యానం ఉంటుందో ధ్యానం చేసే చోట సకల కోటి దేవతలు కొలువై ఉంటారు అంటారు కదా. మరి అలాంటి స్థితికి ఆ లోపల మన లోపల ఉన్నటువంటి ఆ ఆత్మస్థితికి, ఆ ఆత్మ అనేటువంటి పరమాత్మకు ఆమె దర్శనం ఆమె మొక్కుతా ఉంది. కాబట్టి ఇక్కడ మనము కాదు అనేది నాకు అప్పుడు అర్థమైంది మేడం. గంటల ధ్యాన సాధనతో మనం ఏమైనా చేయగలుగుతాం మేడం. ఎలాంటి అద్భుతాలనైనా ప్రతి ఒక్క ప్రశ్నకు ఇప్పుడు ఎక్కడా లేదు మేడం. నా లోపలికి నేను వెళ్ళడమే. ఎంత అద్భుతంగా నా లోపల నుంచే నాకు సమాధానం దొరుకుతుంది. అంటే ప్రతి వస్తువుతో, ప్రతి ఒక్క ఇంట్లో ఒక మిక్సీ కావచ్చు, ఒక గ్రైండర్ కావచ్చు, ఒక స్టవ్ కావచ్చు, గిన్నెలు కావచ్చు, ఇంట్లో ఉండే ప్రతి వస్తువుతో మనం అనుసంధానం అయిపోతుంది. ప్రతిదీ రెస్పాండ్ అవుతుంది. ఇలా మన ఒంటరి వాళ్ళు కాదు అనేది బల్ల గుద్ది చెప్తాం. 100% మన ఒంటరి వాళ్ళు కానే కాదు. మనం మన లోపల ఉన్నటువంటి అద్భుతమైన ఆత్మస్థితి, ఒక అద్భుతమైన చైతన్యం ఉంది. ఆ చైతన్యంతో మనం కనెక్ట్ అయి ఉండామనేది ఎప్పుడైతే గంటల ధ్యాన సాధన ప్రతి నిత్యము ఏ రోజు గ్యాప్ లేకుండా ప్రతిరోజు ధ్యాన సాధన చేస్తూ ఉంటే ఆ స్థితి వస్తుంది. ఆ స్థితి వచ్చినప్పుడు అనుసంధానం కలిగినప్పుడు ఓకే వీళ్ళు చెప్పేది ఇది కరెక్టా కాదా అనేది ఎవరికి వాళ్ళు ప్రాక్టికల్. ఇప్పుడు మీరంతా చెప్పినారు సూర్యునితో అనుసంధానం అవుతాను, అప్పుడు అంతా ఎలా జరుగుతుంది?
మేడం ఎంత ఆనందంగా, ఎంతో ఇన్స్పైర్ అయిపోయి, ఎంతో ఉప్పొంగిపోతూ చెప్తుంది మేడం. సూర్య భగవాన్‌తో మిద్దె పైకి పోయినాను, కూర్చున్నాను, ధ్యానంలో కూర్చున్నాను. సూర్య భగవానుడు నాతో అనుసంధానమైనాడు. ఈ మెసేజ్ ఇచ్చేసినాడు, ఆ మెసేజ్ ఇచ్చినాడని మేడం చెప్తూ ఉంటే దిమ్మ తిరిగిపోయేది అప్పట్లో. 2010లో విన్నాను మేడం ఇవన్నీ. ఈ పొద్దు నేను గంటలు గంటలు మీరిచ్చిన ఆత్మజ్ఞానంతో నేను గంటలు గంటలు ధ్యాన సాధన చేస్తూ ఉంటే అది కరెక్టే అనేది ఈ పొద్దు నేను పొందినాను. అందుకే మనం ఏం చేస్తామంటే చెప్పినప్పుడు దాన్ని మీరు ధ్యాన సాధన చేస్తూ ఆచరణలో పెడుతూ ఉంటే ఇప్పుడు పత్రి సారే అన్ని చోట్లకి వచ్చి చెప్పరు. పత్రి సార్ చెప్పిన పత్రి సార్ ద్వారా ఎదిగిన ఎంతో మంది గ్రేట్ మాస్టర్స్ అన్ని చోట్లకు వచ్చి ప్రతి చోటికి ఎక్కడ పిరమిడ్ సెంటర్లు ఉంటాయి, ఏ ఊరు వాడ లేడీస్ కావచ్చు, జెంట్స్ కాదు వచ్చి చెప్తూ ఉంటే మనం ఆచరణలో పెట్టాలి, వినాలి, ఆచరణలో పెట్టి మనము ఆ స్థాయికి ఎదిగితే అప్పుడు తెలుస్తుంది. ఏదో చెప్పినారా, విన్నామా, వదిలేసినామంటే ఎప్పటికీ మనము ఎదగలేము గాక ఎదగలేము. అలాంటి జీవితాన్ని జీవిస్తూ ఎంతో మందికి అద్భుతంగా నేను ధ్యానం చెప్తూ అందరినీ శాకాహారులుగా మారుస్తూ, అంతే కాకుండా నాకున్న మా పాపకు స్టమక్ పెయిన్ మేడం, విపరీతమైన మెన్సెస్ అయితే స్టమక్ పెయిన్. ఆ స్టమక్ పెయిన్ కూడా రోజుకు 4 గంటలు ధ్యానం, 3 గంటలు ధ్యానం చేసి స్కూల్కి వెళ్తూ మార్నింగ్ 1 గంట చేసిపోతుంది, ఈవినింగ్ వచ్చి 1 గంట చేస్తుంది, నైట్ పడుకునేటప్పుడు 1 గంట చేస్తుంది. 3 అవర్స్ మెడిటేషన్ చేసి ఆ పాప కూడా అసలు మెన్సెస్ అయినప్పుడు కడుపు నొప్పి, బ్లీడింగ్ ఓవర్ అయితే 100% ఆ అమ్మాయి చేసుకున్న ధ్యానంతో ఎంత క్యూర్ చేసుకునింది మేడం. పిరమిడ్ సెంటర్ లో ప్రతిరోజు చేసి ఎంత అద్భుతంగా ఆమె బాగా చేసుకొని ఇప్పుడు హ్యాపీగా ఉంది. నార్మల్ లేకుంటే ఎట్లా స్కూల్కి వెళ్తారు, ఎట్లా జాబ్ చేస్తారు వాళ్ళు, ఎంత హ్యాపీగా ఉంది. ఇప్పటికి కూడా మేడం నేను నా బాడీలో ఎక్కడ పెయిన్ వచ్చినా కానీ ఈ మనకు పత్రి సార్ ఎన్నో పిరమిడ్స్ పెట్టారు, రకరకాల పిరమిడ్స్. ఇది ఈ చెస్ట్ పిరమిడ్ అంటారు మేడం. నాకు గ్యాస్ ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ, ఏదన్నా పెయిన్ వచ్చినప్పుడు కానీ, బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు కానీ, ఫ్రంట్ కానీ, కళ్ళలో కానీ, వీపు భాగం ఎక్కడ పెయిన్ వచ్చినా కానీ మేడం ఇట్లా ఉంటుంది, దీనికి ఎలాస్టిక్, దీన్ని తగిలించుకునేస్తే ఎక్కడున్నా కానీ నాకు పెయిన్ తగ్గిపోతుంది. ఇది ఒక గొప్ప పిరమిడ్ శక్తి అనేది. అంటే పిరమిడ్ యొక్క శక్తిని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ప్రతిసారి మనము పెద్ద పిరమిడ్స్ అయినా కొనుక్కోవచ్చు, చిన్న పిరమిడ్స్ అయినా, హ్యాంగింగ్ పిరమిడ్స్ అయినా సరే, చెస్ట్ పిరమిడ్స్ అయినా సరే, హ్యాట్ పిరమిడ్స్ అయినా సరే, ఏ పిరమిడ్ అయినా మనం నమ్మి మనం దాంతో పెట్టుకొని మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఏ పెయిన్ అయినా బాగా తగ్గిపోతుంది 100% మెడిసిన్. స్టమక్ పెయిన్ వస్తే కూడా అదే, ఏ మెడిసిన్ లేదు. అదే ఆ పిరమిడ్ శక్తిని మీరు విశ్వసించండి, నమ్మండి, ధ్యానాన్ని నమ్మండి, శాకాహారంతో ఉండండి, అద్భుతమైన ఫలితాలు మనం పొందుతాము అనేది నేను ప్రాక్టికల్ గా నేను ఫేస్ చేశాను. అది మేడం. చాలా చక్కగా చెప్పారు మేడం. టైం ఉందా మేడం ఇంకా? అయింది మేడం టైము. చెప్పండి. మాంసాహారము ఉన్న ఇంట్లో ఉండి మాంసాహారం మానేసి ధ్యాన సాధనతో ఇన్ని ఫలితాలు పొందినటువంటి మీరే గ్రేట్ మాస్టర్. మేమంతా శాకాహారులుగా ఉండి సాధించుకున్నది ఏమది మామూలు ఏముంది, కళ్ళు కూర్చోవడం. మీరు పోరాడినారు ఇంట్లో. ఎందుకంటే చెప్పినారు కదా, మనకు గురువు గారు చెప్పేసినారు కదా, గురువు చెప్పితే మళ్ళా చేయకుండా ఉండేది ఏది లేదు, నేను డిసైడ్ అయిపోయింది. ఇంకొకటి నిమిత్త మాత్రం భవ అర్జున అన్నాడు, అది మీరు నిరూపణ చేసినారు. మీ అమ్మాయి మ్యారేజ్ ది నిమిత్త మాత్రంగా ఉన్నారు. అంటే ఆ కృష్ణుడు అన్నట్లుగా నా మీద భారం వేసేయి, నువ్వు కాదు అని అనుకో అన్నట్లుగా మీరు ఒక అర్జునుడు లాగా పత్రిజీని కృష్ణుడు లాగా తీసుకొని మీరు మీ అమ్మాయి మ్యారేజ్ చేశారు. యువర్ గ్రేట్. చాలా బాగున్నాయి మేడం మీరు చెప్పినటువంటి ఎక్స్పీరియన్స్ అంతా కూడా. వెరీ నైస్, వెరీ గుడ్. అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే వదలడానికి లేదు. ప్రతి ఒక్క ఇన్సిడెంట్ అంత చక్కగా చెప్పారు. యువర్ గ్రేట్. మేడం చాలా బాగా చెప్పారు వెజిటేరియనిజం గురించి. అసలైంది వెజిటేరియనిజమే. మనము ఈ జన్మలో లేకపోయినా ఎన్నో జన్మల నుంచి కూడా ఉంటాయి కదా, అందుకోసమనే అందరికి మనము ఈ అవకాశం దొరికినందుకు కూడా సంతోషపడాలి. అందరికి మాంసాహారం మానండి అని చెప్పడం, దీన్ని ధైర్యంగా మనం ఎప్పుడు చెప్పగలుగుతామో అప్పుడు ఆటోమేటిక్ గా మనలో ఉండే ఆ హింస అనేది కూడా పోతుంది. చాలా బాగా మీరు అనుభూతిగా, అందుకోసమే ప్రతి ఒక్కరు అనుభవాలు వినాలి. మన అనుభవమే జ్ఞానం అనేది చెప్పింది సార్. అందుకోసమే మన అనుభవ జ్ఞానంతోనే మన కర్మ కూడా దగ్ధం చేసుకోగలుగుతాము. అది బాగా మీరు ప్రూవ్ చేస్తున్నారు.
చాలా బాగా చక్కగా చెప్పారు మేడం. మళ్ళీ మళ్ళీ కూడా అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ఈ జూమ్ సెషన్ క్లోజ్ మేడం చేసుకుంటాం. మీరు ఏమన్నా క్వశ్చన్స్ అడిగితే నేను ఇంకా ఏమన్నా వస్తాయేమో అని నాకు ఆశ మేడం. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసిన అనుభవ జ్ఞానాన్ని నేను పొందిన మీకు చెప్పాను. మీరేమన్నా అడిగితే గనక నెక్స్ట్ ఎప్పుడైనా సెషన్ మీరు నాకు ఇస్తే, మీరేమన్నా అడిగితే, మీరు ప్రశ్నలు ఒక సెషన్ లో అడిగితే నేనేమన్నా చెప్తే మా లోపల కూడా ఇంకా జ్ఞానం ఇంకా బయట పెరుగుతుంది. తప్పకుండా ఈసారి మీ క్లాసులో క్వశ్చన్ ఆన్సర్స్ మెన్షన్ చేస్తాం. తప్పకుండా మేడం. ధన్యవాదాలు మేడం. హృదయపూర్వకంగా మీరు నిజంగా థ్యాంక్ యూ మేడం. ఇక్కడ వైదేహి మేడం ఉండారని నాకు తెలీదు. ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ చూసేటప్పటికి వైదేహి మేడం 10 సంవత్సరాల క్రిందట మేడం యొక్క ఆత్మజ్ఞానాన్ని విని మేము ఆచరణలో పెట్టి ఇప్పుడు అందరికీ చెప్పుకునే అవసరం ముఖ్యంగా మేడం ముందర ఈ రోజు నేను చెప్పుకోవడం హృదయపూర్వకంగా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. గురువు గారికి మరొకసారి ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం.